ఓకే మాస్టర్స్, బుద్ధత్వాన్ని సాధించుకోవడానికి రెడీ అయినటువంటి బుద్ధులందరికీ ముందుగా ఆత్మ ప్రణామాలు. మరి ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించినటువంటి ఈ మార్గాన్ని చూపించి ఇందులో నాకు పాయింట్స్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వంశీ కిరణ్ మాస్టర్ కి పాద నమస్కారాలు. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. అలాగే బుద్ధునికి మనకి చక్కటి మార్గాన్ని చూపించి మనందరినీ ఎన్లైటన్మెంట్ వైపుకు తీసుకెళ్లడానికి ఆయన జీవితాన్నే మార్గదర్శకంగా చూపించినటువంటి బుద్ధునికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మనం ఈ సెషన్ లోకి ఎంటర్ అవుదాం మాస్టర్స్. అయితే ఈ సెషన్ లో మనము బుద్ధత్వం అంటే ఏంటి అనేది తెలుసుకుంటాము. ఏంటి బుద్ధత్వం అంటే ఇప్పటి వరకు మనకి సార్ చెప్పారు, సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తామంటే మన చేతుల్లో మనం ఉండం. చూడండి, ఇంట్లో మన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఏదో అంటారు, మన ఫ్రెండ్స్ ఏదో అంటారు, అంతే. మనం మనలా ఉండం, మారిపోతాం. అవునా కాదా? సో మన చేతుల్లో మనము ఎప్పుడు ఉంటాము అంటే మనం బుద్ధత్వాన్ని సాధించినప్పుడే ఉంటాం. సో ఈ మన చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు, అట్లాగే వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వీటన్నింటికి మనం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్ గా స్థిత ప్రజ్ఞతతో ఆనందంగా నిశ్చలంగా మనం జీవించాలి అంటే మనము ఈ బుద్ధత్వాన్ని సాధించాల్సి ఉంటుంది. సో ఈ 3 days మనము ఈ బుద్ధత్వాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అని చెప్పుకుంటాము. అయితే ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసుకోబోతున్నాము అంటే, ఫస్ట్ ఒక బ్రాహ్మణ కుమారుడు ఉంటాడు, ఇతను ప్రాక్టికల్ చేస్తాడనమాట. సో అతని జీవితాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అంటే ఎన్నో సార్లు పడడం, లెగవడం, మనలాగే సాధన చేస్తా ఉంటాడు, పడుతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ అయ్యో నేను పడిపోయానే అని చెప్పి మళ్ళీ లెగుస్తాడు. ఇలాగా అతని జీవితం మనకి ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం కూడా అలాగే ఉన్నాం కదా, మన ప్రయాణంలో మనం కూడా పడుతూ లెగుస్తూ ఉన్నాం. అయితే పడినప్పుడు మళ్ళీ డీలా పడకుండా లెగవడము, ఇవన్నీ అతని జీవితం నుంచి మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఆయన ఫస్ట్ ఏమనుకుంటాడు అంటే, ఈ జగత్ అంతా వేస్ట్, నేను ఈ జగత్కి దూరంగా డిటాచ్మెంట్ లోకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. డిటాచ్మెంట్ నుంచి ఇది కాదు మళ్ళీ అటాచ్మెంటే ఉండాలి, అటాచ్మెంట్ లోనే నేర్చుకుంటాము అనుకుంటాడు. మళ్ళీ ఈ రెండు కాదు అని చెప్పి అతీతమైన స్థితిని సాధించాలి అని మళ్ళీ బుద్ధుని దగ్గరికి కూడా వెళ్తాడు. కానీ ఆయన దగ్గర కూడా ఉండడు. ఈయన స్టోరీని మనం తీసుకుంటాము ఎగ్జాంపుల్ గా, ఎందుకంటే మన జీవితానికి దగ్గరగా మనం కూడా పడుతూ లేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని తీసుకున్నాము. సో ఈ రోజు పార్ట్ 1 చెప్తాను, ఆ స్టోరీ ఆయన జీవితంలో పార్ట్ 1 చెప్తాను. రేపు పార్ట్ 2 చెప్తాము, ఎల్లుండు పార్ట్ 3 తీసుకుంటాము. అందులో నుంచి మనం ఆయన జీవితంలో నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి, అలా పడిపోకుండా బ్యాలెన్స్ గా ఉండడానికి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది మనం దాని నుంచే సబ్జెక్ట్ తీసుకుంటాము. సో ఈ రోజు పార్ట్ 1 ఆయనది చెప్తాము. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేప్పటికి ఆయన సన్యాసం తీసుకుంటాడు అనమాట. ఏంటి అసలు నిజమైన సన్యాసం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం సాధించుకోవాలి అన్న పాయింట్స్ తీసుకుంటాము. నెక్స్ట్ మనస్సుని మనం ఏ విధంగా ఆధీనంలో ఉంచుకోవాలి, ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి. నెక్స్ట్ ద్వేషంలో ఉండిపోతుంది మన మనస్సు, ఆ ద్వేషం నుంచి సానుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి, అది కూల్ అవడానికి, ఆ ద్వేషం నుంచి బయటపడడానికి ఏ విధంగా మనం మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనల వైపుకి మనసుని ఏ విధంగా మళ్లించాలి. మనకి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ వైపుకి ఏ విధంగా మళ్లించాలి అన్నది కూడా మనం చూస్తాము. ఫైనల్ గా మన బుద్ధి నాశనం కాకుండా మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బుద్ధి నాశనం అవ్వకుండా ఉండాలంటే దేని పట్ల అవేర్నెస్ పెంచుకోవాలి అనేది చూస్తాము. అవి ఈ రోజు టాపిక్స్ మాస్టర్స్. మధ్య మధ్యలో మీకు ప్రాక్టికల్స్ కూడా చేయిస్తాను ఈసారి. సో ఇది మన షెడ్యూల్. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాము మన సబ్జెక్ట్ లోకి. ఆయన ఏమనుకుంటాడు అంటే, సిద్ధార్థుడు
అతని పేరు సిద్ధార్థుడు అనమాట. బ్రాహ్మణ ఫ్యామిలీలో పుడతాడు. ఈ బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టి చిన్నప్పటి నుంచి చక్కగా వేద మంత్రాలు అన్ని నేర్చుకుంటాడు. ఇంకా మనకి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు పూజలు, వ్రతాలు, తర్వాత హోమాలు, యజ్ఞాలు వీటన్నిటిలో ఉంటాడనమాట. ఇలా పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. అతనికి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, గోవిందుడు అన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు. అట్లా ఈ గోవిందుడు ఏం చేస్తాడంటే ఇతన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. నా సిద్ధార్థుడు ఎంత మంచిగా జ్ఞానం పొందుతున్నాడు, ఎంత మంచిగా వేదాధ్యయనం చేస్తున్నాడు, యజ్ఞ యాగాదులు చేస్తున్నాడు, అద్భుతం అని చెప్పి అతని వెంటే ఉంటాడు. ఏదో ఒక రోజుకి నాకు కూడా ఇతని వల్లే జ్ఞానం వస్తుంది అంటే, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఉంటే వాళ్ళతోటే ఉంటాం కదా మనం కూడా. ఒక జ్ఞాని ఉన్నప్పుడు ఆ జ్ఞానిని అనుసరిస్తాం. అలాగా గోవిందుడు ఈ సిద్ధార్థుడిని అనుసరిస్తూ ఉంటాడు అనమాట. సిద్ధార్థుడు అంటే చాలా ప్రేమ ఇతనికి. ఈ విధంగా జీవితం సాగుతూ ఉంటుంది. కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇతన్ని చూసి, సిద్ధార్థుని చూసి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఊర్లో వాళ్ళందరూ కావచ్చు, ఇలాగ అందరూ ఇష్టపడతారనమాట. ఎందుకంటే అంత మంచిగా ఉంటాడు అతను జ్ఞాన సముపార్జనలో. ఏకసంతాగ్రహిగా ఉంటాడనమాట. అయితే ఇతను పెద్ద అవుతాడు. అంటే ఏజ్ వచ్చేస్తుంది అనమాట. ఒక 16-17 ఇయర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఆలోచనలో పడతాడు. సరే, నేను ఇంత జ్ఞానాన్ని పొందుతున్నాను కదా, మరి నేను అసలైనటువంటి సత్యం ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నాను. మరి ఇంత జ్ఞానాన్ని పొందినప్పుడు నేను ఇలా ఎందుకున్నాను, ప్రతిదానికి దుఃఖపడిపోతూ ఉన్నాను, ప్రతిదానికి బ్యాలెన్స్ కోల్పోతూ ఉన్నాను అంటే ఇంకా ఏదో ఉంది. ఈ అన్నిట్లో పురాణాల్లో ఎక్కడో చెప్పినటువంటి దాన్ని నేను ఏదో మిస్ అవుతున్నాను, దాన్ని అనుభవపూర్వకంగా నేను పొందలేకపోతున్నాను అని చెప్పి అతనికి ఒక ఆలోచన వస్తది. ఆ ఆలోచనలోనే అది తృష్ణగా మారిపోతది అనమాట. ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి, సాధించాలి అని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఆ సాధించేటువంటి క్రమంలో అతను ఏం చేస్తాడంటే, ఒకరోజు ఎల్లి చెట్టు కింద కూర్చుంటాడు. గోవిందుడిని పిలుచుకొని ఎల్లి, రా మనిద్దరం ధ్యానం చేద్దాము అని చెప్పి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. ఇలా కూర్చొని ఓంకారంతో ధ్యానం చేస్తారు. అయితే గోవిందుడు కాసేపటికి లెగుస్తాడు. సిద్ధార్థుడు మాత్రం లెగవడు, ఎంతకీ లెగవడు. గోవిందుడు లేపబోతాడు, ఎంతో ప్రయత్నం చేస్తాడు, అయినా సరే లెగవడు. అలాగా చాలా టైం అయిన తర్వాత తర్వాత ఏం చేస్తాడంటే లెగుస్తాడు. ధ్యానంలో నుంచి లెగిసి అప్పుడు చెప్తాడనమాట, రేపు మార్నింగ్ నేను శ్రమణుల్లో కలవబోతున్నాను అంటాడు. అంటే అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే 2-3 రోజుల ముందు నుంచి ఆ ఊర్లోకి 3 శ్రమణులు వస్తారనమాట. శ్రమణులు అంటే ఎవరంటే సన్యాసులు. అంటే సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళు, ఇంకా ఫ్యామిలీ ఏమి ఉండదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళు 3 వస్తారు. ఆ ఊర్లో వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరు గమనిస్తూ ఉంటారు. సో ధ్యానంలో కూర్చొని ఆ సన్యాసం తీసుకుంటే, ఆ సాధనలు చేస్తే నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను సాధించగలుగుతాను. కాబట్టి రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అంతే, ఇతను అవాక్కయిపోతాడు. ఇదేంటి ఇంత ఇంత స్టెప్ తీసుకున్నాడు, ఏంటి సన్యాసం అంటే ఇంకా ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేయాలి, అందరినీ వదిలేసి అడవుల్లో సాధన చేసుకుంటూ ఉండాలి, ఇంత ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడేంటి అని విస్తుపోస్తాడు. అయితే అడుగుతాడు, మీ నాన్న ఒప్పుకుంటాడా మరి? ఏ పేరెంట్స్ ఒప్పుకోరు కదా అలాగే చేయడానికి. సో మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు గోవిందుని వైపు అలాగా చూసి, నేను వెళ్తున్నాను అంతే అంటాడనమాట. ఇంకా వేరే మైండ్ లేదు అతనికి. ఒకటే మైండ్, నేను ఏదో ఒక విధంగా ఆ బ్రహ్మాన్ని పట్టుకోవాలి. ఈ స్థితి నుంచి నేను ఒక అనుభూతిని పొందాలి. గౌతమ బుద్ధుడి గురించి కూడా వినుంటాడు. ఆ బుద్ధత్వ స్థితిని సాధించుకోవాలి. అది అతని టార్గెట్ అన్నమాట. దానికి మార్గంగా ఎంచుకుంది శ్రమణుల్లో చేరడం. ఇంకా ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత సిద్ధార్థుడు వాళ్ళ తండ్రి ఒక రూమ్ లో చాపేసుకొని కూర్చొని ఉంటాడు. వెళ్తాడు, వెళ్ళి చెప్తాడు వాళ్ళ నాన్నకి. వెనకాలే నిల్చుంటాడు వెళ్ళి సైలెంట్ గా. నిల్చుంటే ఏంటి, ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అవును, నేను శ్రమణుల్లో చేరాలి అనుకుంటున్నాను, మీరు అనుమతించండి అని అడుగుతాడు. అంతే, ఆయన ఇంకా
చాలా టెన్షన్ పడిపోతాడు. మరి బిడ్డ అలా సన్యాసిగా అయిపోతానంటే ఏ తండ్రికైనా టెన్షన్ వస్తది గదా! సో, అలా టెన్షన్ పడిపోయి, "ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మైండ్ పనిచేస్తుందా?" అని జెప్పి అంటాడు. "నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరు అభ్యంతరం పెట్టరని నా నమ్మకం" అంటాడనమాట మళ్ళీ స్ట్రాంగ్‌గా. ఇంకా అక్కడి నుంచి బయటికెళ్ళిపోతాడు. కాకపోతే ఒక కిటికీలో నుంచి చూస్తాడు. అతను ఎక్కడైతే నిలబడున్నాడో అక్కడే అదే విధంగా నిలబడుకుంటాడు. అతను ఇంక కదలడనమాట సిద్ధార్థుడు. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఎక్కడైతే నిలబడినాడో ఇంగక్కడ నిలబడిపోతాడు. అలా నిలబడిపోయి వెయిట్ చేస్తా ఉంటాడు. సరే ఒక గంట అయిన తర్వాత వీడిప్పటికైనా మామూలు పనుల్లోకొచ్చుంటాడులే అని కిటికీలో నుంచి తొంగి చూస్తాడు వాళ్ళ నాన్న. అప్పటికి అదే పొజిషన్‌లో నిలబడుంటాడు. ఇంకా సరే వీడు వినేటట్టు లేడు. సరే వాడి సంగతి వాడు చూసుకుంటాడులే అని ఎళ్లి పడుకుంటాడు. ఒక గంట అలా పడుకుంటే నిద్ర పట్టదు. ఏంటి వీడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు అని జెప్పి. అటు ఇటు తిరిగి మళ్ళా వచ్చి తొంగి చూస్తాడు. ఇలా గంటకి, 2 గంటలకి నైటంతా వచ్చి తొంగి చూస్తా ఉంటాడు. కానీ అతను ఏమాత్రం కదలడు. అక్కడే అలాగే ఉంటాడనమాట. ఇంకితను అనుకుంటాడు, నేను ఒక బ్రాహ్మణుడినయ్యి నేను కోప్పడ్డం కరెక్ట్ కాదు. చూడండి తన బిడ్డని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఆ తండ్రి. నేనలా కోప్పడకూడదు. కాబట్టి నా మనసుకి సంతోషం కలిగించేది కాదు నీ కోరిక. కానీ ఈ ఈ మాటలు నీ నోటి వెంట రావడం నాకిష్టం లేదు అని జెప్పి మళ్ళీ వచ్చి చెప్తాడు. అయినా వినడు. అక్కడే నిలబడుకుంటాడు. నైటంతా ఇంకా చూసి చూసి ఇంక లాభం లేదులే అని జెప్పి మార్నింగు 4 ఆ టైంలో ఎళ్తాడనమాట. ఎళ్లి సిద్ధార్థ దేనికి ఇంకా నిలబడున్నావు అని చెప్పి అడుగుతాడు తండ్రి. చూడండి నైటంతా నిలబడినాడంటే మామూలు విషయమా చెప్పండి? అతనిలో ఎంత యాంగ్జైటీ ఉంది, ఎంత తృష్ణ ఉందో చూడండి. సో, అడిగితే అప్పుడు "మీకే తెలుసు" అంటాడనమాట. ఏం మాట్లాడడు. "మీకే తెలుసు" అంటాడు. తర్వాత "ఈ పొద్దుగూకులు ఇలాగే నిలబడతావా? నైటంతా నిలబడున్నావు. అంటే ఇలాగే ప్రతీక్షిస్తూ నిల్చుంటాను" అంటాడు. చూడండి ఆ సమాధానం ఎంత సూటిగా ఉందో. అంటే ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. "సిద్ధార్థ నువ్వు అలసిపోతావు" అంటే "అవును అలసిపోతాను." "సిద్ధార్థ నీకు నిద్రొస్తుంది" అంటే నాకు నిద్ర రావట్లేదు." నెక్స్ట్ "సిద్ధార్థ నువ్వు చచ్చిపోతావు." "అవును పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు." ఇలాగా ఆళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మరి నీ తండ్రికి విధేయత చూపడం కన్నా మరణమే సమ్మతమా? నీ తండ్రికి విధేయుడిగా ఉండడం కంటే నువ్వు చచ్చిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నావా? అంటే ఎప్పుడూ తండ్రికి విధేయుడిగానే ఉన్నాడు సిద్ధార్థుడు అని చెప్తాడనమాట. అంటే నీకు సరెండర్ అయ్యాను గాబట్టే నైటంతా నీ ఆజ్ఞ కోసం వెయిట్ చేశాను. ఇంత కష్టపడ్డాను. లేదంటే సైగ్గా ఎళ్ళిపోవచ్చు. కాబట్టి నీకు విధేయుడినే అంటాడు. ఎలా లాక్ చేసాడో చూడండి తండ్రిని. అయితే నీ నీ ప్రయత్నం మానుకోనంటున్నావా అంటే, నువ్వేం చెప్తే అది చేస్తా అంటాడు మళ్ళా. చూడండి అక్కడ మళ్ళీ తండ్రిని ఎదిరించడం లేదు. నువ్వేం చెప్తే అది చేస్తాను అంటాడు సిద్ధార్థుడు. ఇంకప్పుడు తండ్రికి అర్థమైపోతది. ఓకే. నేను ఎళ్ళు అన్నదాకా వీడు ఇలాగే నిలబడతాడు. అందులో డౌట్ లేదు. ఇంకా చచ్చిపోవడానికైనా రెడీ అయిపోయిండు అని చెప్పి అప్పుడు సరే నీ ఇష్టం వెళ్ళు అని చెప్పి వీపు తట్టేసి నేను బయటికెళ్తున్నాను. మీ అమ్మతో చెప్పేసెళ్ళు అంటాడనమాట. అలాగా అతను వాళ్ళ తండ్రి నదికెళ్ళిపోతాడు. నదికెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కొడుకేం చేస్తాడంటే బయటకొస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గర చెప్పి బయటకొస్తాడు. అయితే వాళ్ళమ్మ చాలా బాధపడుద్ది. హర్ట్ అవుతది. అయినా తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు గదా! ఇంకేం మాట్లాడలేదు. అలా తండ్రికి నమస్కరించి తల్లి దగ్గర ఈడ్చుకుంటా వస్తాడు. నైటంతా నిలబడున్నాడు గదా! తిమ్మిర్లు పట్టున్నాయి. అలా ఈడ్చుకుంటా వచ్చి తల్లికి నమస్కారం చేసి బయలుదేరతాడు. వచ్చి కొంచెం దూరం నడిచి వచ్చేసరికి ఒక చెట్టు పొదల్లో నుంచి తన ఫ్రెండొస్తాడు. గోవిందుడు. "వచ్చావా? నాతో వస్తావని నాకు తెలుసులే" అని చెప్పి ఇంకిద్దరు కలిసి ఎళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎళ్లి ఆ శ్రమణులున్నారు కదా! ఊర్లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర కలిసి చేరుకుంటారు. వాళ్ళతో కలిసి అడవికెళ్ళిపోతాడు. అడవిలో రకరకాల ఆసనాలు నేర్చుకుంటారు. గౌతమ్ బుద్ధుడు ఎన్ని రకాల ప్రయత్నాలైతే చేశాడని విన్నామో మనము, అలాంటి ప్రయత్నాలన్నీ ఇతను కూడా చేస్తాడనమాట సిద్ధార్థుడు. సో, ఈ శ్రమణుల యొక్క గురువుల దగ్గర శిక్షణ పొందుతారు. వాళ్ళు ఎలా ఉంటారంటే బట్టలేమి ఉండవు. ఇంక వెళ్తూ వెళ్తూ అతని పైన బట్టలుంటాయి గదా! అది వేరే పేద బ్రాహ్మణులకిచ్చేసి జస్ట్
ఆ లుంగి లాంటిది, పంచి లాంటిది ఉంటది కదా, అదొక్కటి పెట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అక్కడ 3 సంవత్సరాలు సాధన చేస్తాడు. సాధన చేసిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, లేదు నాకు ఇక్కడ కూడా ఏమీ దొరకట్లేదు. నేను ధ్యానంలో ఉన్నంతసేపు, ఆ సాధనలో ఉన్నంతసేపు మాత్రమే నా నా మనసు కంట్రోల్లో నేను ఉండగలుగుతున్నాను. లేచిన తర్వాత మళ్ళీ నా మనసు యథావిధిగా యాక్టివేట్ అయిపోతుంది. ఇది కాదు నాకు కావాల్సింది. సో నా అహాన్ని పూర్తిగా నా చేతుల్లోకి తెచ్చుకోవాలి, అది ఈ సాధనల ద్వారా వచ్చేలాగా లేదు అని చెప్తాడు. అప్పుడు గోవిందుడు అంటాడు, గోవిందా నువ్వు చాలా నేర్చుకున్నావు ఇక్కడ సాధనతోటి, నువ్వు పరకాయ ప్రవేశం చేయడం నేర్చుకున్నావు, ఇంకా కొన్నాళ్ళు పోతే నది మీద నీళ్ల మీద నడిచేటువంటి విద్య కూడా నీకు వచ్చేస్తది అంటాడు అనమాట. దానికి సిద్ధార్థుడు అంటాడు, అయి నాకెందుకు. చూడండి, అతని దృష్టి అంతా దేని మీద ఉందో, అలాంటి విద్యలు నాకెందుకు, పరకాయ ప్రవేశాలు, నీటి మీద నడవడాలు, వాటి వల్ల ఏంటి ప్రయోజనం? నా స్థితిలో, నా సహజ స్థితిలో నేను నిలబడడం అనేది నాకు కావాలి. అలాంటి వాటి కోసం కదా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అని చెప్తాడనమాట. సో ఇంకా నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, మరి నువ్వేం చేస్తావు అంటే, ఓకే, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దానికే నేను సరెండర్ అవుతాను. ఎందుకంటే నీతోటి నేను వచ్చేసాను, నిన్ను నమ్ముకొని వచ్చాను, నువ్వు నాకు మార్గం చూపిస్తావు అనుకున్నాను అని చెప్పి తనతో మళ్ళీ బయలుదేరతాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరతారంటే, ఈలోపు వినుంటారనమాట, గౌతమ్ బుద్ధుడు జేతవనంలో ఉన్నారు, జేతవనంకి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన్ని కలవచ్చు అని చెప్పి బుద్ధుడి దగ్గరికి బయలుదేరతారు వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ మరి శ్రమణ సన్యాసులు ఊరుకోరు కదా, ఇన్నాళ్ళు మా దగ్గర ఉన్నావు, సాధన చేసావు, నువ్వు ఎలా వెళ్తావు అంటారు కదా. అందుకని సిద్ధార్థుడికి మిరాకిల్స్ అక్కడ ఉపయోగిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తాడు, గురువు దగ్గరికి వెళ్ళి అలా కళ్ళల్లోకి చూస్తాడు అనమాట. అంటే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి గురుగారండి మేము వెళ్తున్నాము అంటే, అలాగే అంటాడు అతను. పాద నమస్కారం చేస్తే ఆశీర్వదించి మంచిది నాయన అంటాడు అనమాట. అక్కడ అతన్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి దాన్ని ఉపయోగిస్తాడు అనమాట. అలా ఉపయోగించి వెళ్ళిపోతాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన ఎక్కడున్నాడు, సావధి నగరం అనేటువంటి నగరంలో జేతవనంలో ఉన్నాడు. ఈ జేతవనాన్ని ఎవరిచ్చారు అంటే, అనాథ పిండకుడు అనేటువంటి ఒక శిష్యుడు, మంచి చాలా ఉన్నాడు అనమాట. ఆయన ఇస్తాడు. ఆ జేతవనంలో బుద్ధుడున్నాడు అని చెప్పి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. పక్క రోజు ఈవినింగ్ కల్లా చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతారనమాట, ఒక స్త్రీని అడుగుతారు, మరి ఇక్కడ బుద్ధుడు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా, మాకు మార్గం చూపిస్తారా అంటే, అది చాలా ఈజీ, మీరు జేతవనం అని ఉంది అక్కడికి వెళ్ళండి అంటే, సరే అని చెప్తాడు. గోవిందుడు ఏం చేస్తాడంటే, యాంగ్జైటీ అనమాట అతనికి, బుద్ధుడు ఎలా ఉంటాడో మీరు చూసారా అండి అని అడుగుతాడు. అడిగితే చూశానండి అంటే, ఊర్లోకి వస్తాడా అంటే, ఊర్లోకి వస్తారు, ఎక్కువ భిక్ష తీసుకోరు, కొన్ని ఇండ్లు మాత్రమే భిక్ష తీసుకొని వెళ్ళిపోతారు, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా మేము భిక్ష ఇద్దామా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్తుంది అనమాట ఆమె. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు గోవిందుడు, మేము బుద్ధుడిని చూడడానికి వెళ్ళబోతున్నామని. అంతే, ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అందరూ చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దారి కనుక్కోవడం కూడా ఈజీ అవుతుంది. ఆ రోజు నైట్ వీళ్ళు కలవలేరు, అమ్మని నైట్ కు పడుకొని నిద్రపోతారు. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సేపటికి బుద్ధుడు, మరి కొంతమంది, సౌండ్ ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా, ఓకే ఓకే, మెసేజ్ వస్తేను మీకు ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా, చూసుకోండి. నాగలక్ష్మి గారు, ఓకే. ఇలాగా బుద్ధుడిని చూస్తారనమాట. ఫస్ట్ టైం చూసి అలా సిద్ధార్థుడు అంతవరకు నేను ఇంతవరకు ఇంత నిశ్చలంగా, ఇంత ప్రశాంతంగా ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు, నా టార్గెట్ నేను రీచ్ అయ్యాను అని హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అతనికి ముగ్ధుడైపోతాడు బుద్ధుడికి. తర్వాత బుద్ధుడితో వెళ్ళి భిక్షకి వెళ్తాడు. మార్నింగ్ కదా, బుద్ధుడితోటే వీళ్ళిద్దరు కూడా భిక్షకి వెళ్తారు. ఈవినింగ్ అయ్యేపటికి బుద్ధుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్తాడనమాట, 4 ఆర్య సత్యాల గురించి చెప్తాడు. తర్వాత వాటి నుంచి, దుఃఖం నుంచి బయటపడడానికి అష్టాంగ మార్గం గురించి చెప్తాడు. శ్రద్ధగా వింటారు. అక్కడి నుంచి మళ్ళీ
మార్నింగ్ అయ్యేప్పటికి ఇంకా నేను ఇక్కడ చేరిపోతున్నాను అని గోవిందుడు డిసైడ్ అయిపోతాడు. కానీ సిద్ధార్థుడు డిసైడ్ అవ్వకుండా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మీతో కాస్త మాట్లాడాలండి అంటాడు అనమాట. ఆయన ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం మాట్లాడాలి స్వామి, మరి మీరు అంగీకరిస్తారా అంటే కళ్ళతోనే అంగీకరిస్తాడు. అప్పుడు ఈయన చెప్తాడనమాట, అసలు మీ జ్ఞానం అమోఘం, మీరు చెప్పేది ఈ మొత్తం సృష్టికి ఎంతో అవసరం, దుఃఖంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కానీ నాకు ఒక డౌట్ ఉంది, మరి ఇదంతా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది అంటున్నారు కదా, అలా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మరి ఈ ప్రపంచాన్ని అతిక్రమించి నిర్వాణాన్ని పొందగలము అన్న సిద్ధాంతాన్ని చెప్తున్నారు, అది ఎలా సాధ్యం అవుతుందండి అంటాడు. చూడండి, మన చుట్టూ అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి బంధాలు, దుఃఖము సుఖము రెండు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటాడు. అలాగే మంచి చెడు ఒకదానికోటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటాడు. మరి వాటి రెండింటి నుంచి అతీతంగా ఎలాగెళ్ళాలండి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు బుద్ధుడు మెచ్చుకుంటాడు, నువ్వు ఇంత లోతుగా నా జ్ఞానాన్ని విన్నావా, ఇంత లోతుగా ఆలోచించావా, నువ్వు సూపర్ అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత దానికి ఆన్సర్స్ ఇస్తూ వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా నేను వెళ్తానండి అంటాడు. ఎందుకని? నీ ఇష్టం అంటాడు బుద్ధుడు. మరి అప్పుడు చెప్తాడనమాట, మరి మీరు మీ స్వీయ మార్గంలోనే మీ సొంత సాధనల ద్వారానే సొంత విచారణల ద్వారానే మీరు ఈ నాలెడ్జ్ నేర్చుకున్నారు, మీరు అంటే ఈ సిద్ధిని పొందారు, జ్ఞానోదయాన్ని పొందారు. మరి నేను కూడా ఆ విధంగానే చెయ్యాలనుకుంటున్నాను, మీ బోధనలతో ఇక్కడ ఉండిపోవాలి అనుకోవట్లేదు అంటాడనమాట. అలాగే నీ ఇష్టం అని చెప్పి చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళా వెళ్ళిపోతుంటే అప్పుడు గోవిందుడు అంటాడు, ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా, నువ్వు ఇలా వెళ్ళిపోతావా, నువ్వు కూడా ఇక్కడ ఉండొచ్చు కదా, ఎందుకు బుద్ధుడి బోధనలు నీకు నచ్చట్లేదా అంటాడు. అదేం కాదు, నాకు నచ్చాయి, కానీ నా సొంత ప్రయత్నంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, సరే నువ్వు ఇప్పుడు నా కోసం ఏడవకూడదు, ఎందుకంటే నువ్వు బౌద్ధ సన్యాసివి, నీకు ఫ్రెండ్స్ లేరు, అన్నిటికీ డిటాచ్ అయినావు కాబట్టి ఆ ఎరుకతో ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఒక చోట కూర్చుంటాడు. వెళ్ళి కూర్చొని, నేను ఇన్ని రోజులు నాలో ఉన్న అహాన్ని వదిలించుకోవడానికి నా అహాన్ని తొక్కిపెట్టాను, నా ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించకుండా చేశాను, వాటన్నింటినీ వాటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇన్ని రోజులు నేను చేసిన సాధన ఇదా అని చెప్పి ఈ రోజు నుంచి ఇంకా అది కాదు అని చెప్పి మళ్ళీ అతను యూటర్న్ తీసుకుంటాడు అనమాట. ఈ సన్యాసం మార్గం కరెక్ట్ కాదు, ఇందులో నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని చెప్పి అనుకొని ఇప్పటి వరకు ఏంటి, శ్రమణుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ చుట్టూ ఉండే వ్యక్తుల్ని ఏంది వీళ్ళు అని చెప్పి ఒక చిన్న చూపుతో చూసేవాడు అనమాట. అయ్యో వీళ్ళకి జ్ఞానం పట్ల లేదు, నేను చూడు సన్యాసం తీసుకొని జ్ఞానం కోసం వెతుక్కుంటున్నానన్న ఒక అహంలో ఉంటాడనమాట. ఇప్పుడు ఇది కాదు, ఈ సృష్టి మొత్తం పరమాత్ముడు ఆవహించి ఉన్నాడు అన్నది నేను ఎందుకు అర్థం చేసుకోలేదు, వీటన్నిటిని చిన్న చూపు చూశాను, కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని అంగీకరించాలి, నేను అది నేర్చుకోవాలి అనుకుంటాడు. ఇంతటితో ఈ సన్యాస దీక్ష నుంచి ఇంకా బయటకు వస్తాడు. రేపు మనము సన్యాసం నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు, మళ్ళీ ఎన్ని తంటాలు పడినాడు అనేది మనం రేపు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఈ రోజు శ్రమణుడిగా ఉన్నప్పుడు ఏమేమి అనుకున్నాడు అంటే, కోరికలు, సుఖాలు, దుఃఖాలు అన్నింటినీ సమూలంగా తుడిచేయాలి, వీటన్నింటినీ తుడిచేసినప్పుడే నేను ఆ ఎన్లైటన్మెంట్ సాధిస్తాను అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ బుద్ధుడి దగ్గరికి వచ్చిన తర్వాత మంచి చెడు, సుఖం దుఃఖం, వాస్తవం అవాస్తవం అన్నవి ఒకటి లేకుండా మరొకటి ఉండడం సాధ్యం కాదు అని బుద్ధుడు చెప్పాడు కదా. ఇవి ఒకే ప్రవాహంలో పుడుతూ నశిస్తూ ఉన్నాయి కనుక వాటన్నింటికి దూరంగా పారిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు, వాటిని అతీతంగా మాత్రమే నేను నిర్వాణాన్ని పొందగలను అని అక్కడ బుద్ధుడి నుంచి నేర్చుకుంటాడు. ఆ తర్వాత స్వీయ అన్వేషణ ద్వారానే, నా విచారణ ద్వారానే నేను నేర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నన్ను గురించి నాకు తెలియలేదు, ఇన్నాళ్ళు నేనేమనుకున్నాను,
నా నుంచి నేను పారిపోయే ప్రయత్నం చేశాను. నన్ను నేను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాను. అంతేగాని నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. ఇక మీదట అలాంటి తప్పు చెయ్యొద్దు అని చెప్పి అనుకుంటాడనమాట. సో, ఇందులో నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాము, ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఆసక్తి, విముఖత, అనాసక్తి. 3 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినవి ఆసక్తి, విముఖత, అనాసక్తి. ఇది కృష్ణుడు చెప్తాడనమాట. అయితే ఆసక్తి అంటే ఏంటంటే ఇష్టం, అటాచ్మెంట్. అంటే అది లేకపోతే నేను ఉండలేను. మనకి చూడండి ఎన్ని అటాచ్మెంట్లు ఉంటాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఆసక్తి మీన్స్ అటాచ్మెంట్. విముఖత అంటే అయిష్టం, అంటే డిటాచ్మెంట్. మనసు ఎప్పుడు డిటాచ్మెంట్ లో అన్నా ఉంటుంది, లేదా అటాచ్మెంట్ లో అన్నా ఉంటుంది. అటన్నా ఉంటది, లేదా ఇటన్నా ఉంటది. అయితే ఈ రెండింటిలో ఏదున్నా సరే మనం బంధంలో ఉన్నట్టే. ఏదున్నా సరే మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. సో ఈ రెండింటిని అతీతంగా చేసి అనాసక్తిని సాధించాలి అని చెప్తారనమాట. అనాసక్తి అంటే ఏంటంటే అటు అటాచ్మెంట్ లో ఉండొద్దు, డిటాచ్మెంట్ లో ఉండొద్దు, మధ్య మార్గంలో ఉండడం మనం నేర్చుకోవాలి అని చెప్తాడు గౌతమ్ బుద్ధుడు. సో ఆ మధ్య మార్గంను సాధించాలంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పారిపోయాడు, దూరంగా పారిపోయాడు, లేదా దగ్గరగా వస్తాడు రేపు. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఒక ఒక గురువు గారు ఉంటారనమాట. ఆ గురువు గారి దగ్గర శిష్యుడు ఒకడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు అంటే బుద్ధుడు చెప్పిన స్టోరీనే ఇది. ఆ గురువు గారు, ఆ శిష్యుడు, ఇంకా కొంతమంది శిష్యులు అందరూ కలిసి రోజు భిక్షాటనకి వెళ్తూ ఉంటారు ఊర్లోకి వెళ్ళే దారిలో ఒక నది ఉంటదన్నమాట. ఆ నది దాటుకొని వెళ్తూ భిక్షాటనకి వెళ్ళి వస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే ఈ ఈ సన్యాసి శిష్యుడు దారిలో ఒక పొదచాటున ఒక కదలికను చూస్తాడు. కదలికను చూసి ఏంటబ్బా ఇక్కడ కదులుతుంది అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే పొదల చాటు నుంచి అక్కడ దూరంగా ఉండే అమ్మాయిల్ని తొంగి చూస్తా ఉంటాడు. అరే నువ్వేం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మందలించి వెళ్ళిపోతాడు. ఓకే, నెక్స్ట్ రెండో రోజు ఈ పిల్లోడు ఇక్కడే ఉన్నాడా లేడా అని మళ్ళీ అటు చూస్తాడు అనమాట. చూసి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సరే అసలు ఏంటి చూద్దాం, మనం కూడా చూద్దాం అసలు ఏమవుతుంది అని చెప్పి అతను చూడడం మొదలెడతాడు. ఇలాగా ప్రతిరోజు భిక్షకని వెళ్ళడం, అక్కడ గురువు గారి దగ్గర నుంచి తప్పించుకొని ఈ పొదచాటుకు వచ్చి పిల్లోడితో కలిసి ఆ అమ్మాయిల్ని చూడడం అలా చేస్తా ఉంటాడు అనమాట. కొన్ని రోజులు అయ్యేప్పటికీ ఏమవుతుందంటే ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఇంకా పనులు చేయలేకపోతాడు. ఆ ఆడపిల్లలే గుర్తొస్తుంటారు అన్నమాట. అంటే మైండ్ మారిపోయింది. ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి మీదే శ్రద్ధ ఉండేది, పనులు చేయడం మీదే శ్రద్ధ ఉండేది. ఇప్పుడు ఏమైంది? డైవర్ట్ అయిపోయింది మనసు. ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిలని చూడాలా అని చెప్పి వీళ్ళ ఆలోచనలోనే పడిపోతాడు. గురువు గారు గమనిస్తాడు. ఏంటి వీడు ఇంతకు ముందట్లాగా ఏకాగ్రతతో లేడే అని చెప్పి ఒకరోజు వాడు వెనకాతలే వెళ్తాడు సైగ్గా. వెళ్తే వీడేం చేశాడనేది చూసి ఆశ్రమానికి వచ్చిన తర్వాత, నాయనా అది తప్పు కదా, అలా చేయకూడదు, నీ మైండ్ ఎందుకు ఇలా డైవర్ట్ చేసుకుంటున్నావు, దాన్ని మార్చు అంటే సరే గురువు గారండి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాడు. ఆ తర్వాత కూడా ఇతని మైండ్ ఎంత ట్యూన్ చేసినా సరే డైవర్ట్ అవ్వట్లేదు, అటే వెళ్తుంది మైండ్. అప్పుడు గురువు గారు నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావా అంటే, అవునండి నా వల్ల అవ్వట్లేదు, నేను మార్చుకుంటానని మీకు చెప్పాను కానీ నా వల్ల అవ్వట్లేదు, మరి దీన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదండి అంటాడు. గురువు గారు అక్కడికి తీసుకెళ్లి ఆ నది ఒడ్డుకి తీసుకెళ్లి ఒక చెట్ల పొద ఉంటది అనమాట. ఆ చెట్ల పొద దగ్గర ఇదిగో నువ్వేం చేస్తావంటే ఈ చెట్టుకి నీళ్ళు వెళ్తున్నాయి కదా, వాటిని ఆపేయి చూద్దాం అంటాడు అనమాట. ఈ పిల్లోడు మట్టిని అడ్డం పెడతాడు. కొంచెం సేపు నేను సాధించానండి గురువు గారు అంటాడు. కొంచెం సేపు అయ్యాక అటు చూడు అంటే ఆ మట్టి అంతా కొట్టుకుపోయి మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ పెద్ద బండ అడ్డం పెడతాడు. నేను ఎలాగైనా ఆపుతానండి గురువు గారు అని చెప్పి పెద్ద బండ అడ్డం పెడితే ఓకే ఇప్పుడు ఆపాను సక్సెస్ అంటాడు. కొంచెం సేపు అయ్యాక అది కూడా కొట్టుకోపోయి మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట.
అయితే అప్పుడు గురువుగారు అడుగుతాడనమాట. చూడు, నువ్వు ఆపేయాలి అనుకుంటే ఆగట్లేదు కదా, కాబట్టి ఆపేయాలి అన్న ప్రయత్నాన్ని ఆపు నువ్వు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ముందు అంగీకరించు. ఇప్పుడు నీళ్లు గనక ఎళ్ళలేదనుకో చెట్టుకి, ఏమవుతది? అది ఎండిపోతది. నీళ్లు ఎక్కువ వెళ్ళాయనుకో అది కొట్టుకుపోతది. అలాగే మన మనస్సు కూడా ఏది ఎక్కువ చెయ్యొద్దు, ఏది తక్కువ చెయ్యొద్దు. బ్యాలెన్స్‌గా నువ్వు తీసుకెళ్లడం నేర్చుకోవాలి. నువ్వు గట్టిగా బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తున్నావు. అలా ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. దాన్ని గమనించు అని చెప్తాడనమాట. నీ మనసులో వచ్చే ఆ ఆలోచనలని నువ్వు గమనించు. నువ్వు ముందు చేసిన పనేంటి అంటే దుర్జన సాంగత్యంలోకెళ్ళావు. కాబట్టి నీ మనసుని గమనిస్తూ ఉండడం మొదట చేయాల్సిన పని. రెండో పనేంటంటే దుర్జన సాంగత్యాన్ని ఆపేసెయ్యి. అప్పుడు నువ్వు లైన్‌లోకొస్తావు అంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మనందరికీ ఉపయోగపడుతుంది. మనము ఏదైతే ఆలోచించొద్దు అంటామో మన మనసు అదే ఆలోచిస్తది. ఏదైతే వద్దు అనుకుంటామో మన మనసు అటువైపుకే ఎళ్తది. ఇదసలు ఎక్కడి నుంచొచ్చింది అంటే మన సాంగత్యం నుంచే వస్తది. అవునా కాదా? మనం ఎక్కడికో ఎళ్తామో, వాళ్ళతో మాట్లాడతామో, అక్కడ విని అక్కడి నుంచి మనం తీసుకొచ్చుకుంటాం. కాబట్టి మన సాంగత్యంలో ఎక్కడ లోపం ఉందో దాన్ని సెట్ చేసుకొని, మన మనస్సుని గమనిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దాని నుంచి మనం బయటపడతాము అని చెప్తారు ఈ గురువుగారు. సో, ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తూ, ఆనందిస్తూ, దాని కోసమే ఆతృత పడకుండా, ఇక్కడ అతనేం చేశాడు? ఆతృత పడుతున్నాడు. ఇంకెప్పుడు ఇంటెన్షన్‌లో అయిపోయినాడు. దాని మీదే టెన్షన్ అయిపోయింది. అలా కాకుండా ఏదైతే ఉందో దాన్ని ఓకే ఉందిలెబ్బా అని దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా హ్యాపీగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అనాసక్తిలో ఉన్నట్టు. అనాసక్తిని సాధించాలి అంటే డిటాచ్ అయిన వాటన్నింటిని అటాచ్ చేసుకోవాలి. మన లైఫ్‌లో చాలా డిటాచ్ చేస్తాం. పక్కన పెట్టేస్తాం. ద్వేషిస్తూ దూరం పెట్టేస్తాం. ఆ దూరం పెట్టిన వాటన్నిటిని ఆ ద్వేషం నుంచి బయటికి రావాలి. అలాగే కొన్నింటికి అటాచ్ అయిపోతాం. వ్యక్తులకు కావచ్చు, వస్తువులకు కావచ్చు, ఇంకేదైనా అటాచ్ అయిపోతాం. ఈ అటాచ్‌మెంట్ నుంచి వాటిని డిటాచ్ చెయ్యాలి. అప్పుడు మధ్య మార్గంలోకొస్తాము అని జెప్తాడనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ గురువుగారు. సో, మనం ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం ఇప్పుడు. అందరూ పెన్ను, పేపర్ పెట్టుకొనున్నారా? ఫస్ట్ ఈరోజు డిటాచ్‌మెంట్ మీద ప్రాక్టీస్ చేద్దాము. మీకు ఉన్న వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎట్సెట్రా, ఎట్సెట్రా. డిటాచ్ అయ్యున్న వాటన్నింటిని ఒక లిస్ట్ తయారు చేయండి. ఒక 2 మినిట్స్ టైం మీకు. డిటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. ద్వేషంతో దూరం పెట్టేసినియనమాట. అబ్బే! ఈటితో నాకు కాదబ్బా! నాకొద్దబ్బా! అనుకోని దూరం పెట్టినాయి. వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకొకటి. అవంటే మీకు అసహ్యం. అవంటే మీకు కోపం, ద్వేషం, భయం ఏదన్నా ఉండొచ్చు. మీరు అయిష్టంతో ఉండేవి. ఓకే మాస్టర్స్. అయిపోయిందా? ఇష్టం లేనివి చాలా టకటకా రాస్తాం. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మీ మైండ్‌లో ఏమున్నాయి? ఇష్టం లేనివున్నాయి. అవునా? లిస్ట్‌లో రాసారు గదా! ఎన్నెన్నొచ్చాయి? ఒక్కొక్కళ్ళకి కనీసం 10 వచ్చాయా? అన్ని లేవా? అయితే మంచోళ్ళు.
ఓకే. అయితే మనం ఇప్పుడు సాధన చేద్దాము. మీ మీ ఇష్టం లేనిది ఒకటి పెట్టుకోండి. అది వ్యక్తి కావచ్చు. మీకు మీకు బాగా ఇష్టంతో ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకోండి. పెట్టుకోండి. హాయిగా కూర్చోండి. రిలాక్స్‌గా కూర్చోండి. రిలాక్స్‌గా కూర్చోండి. కళ్ళు 2 మూసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు మీకు ఏ వ్యక్తి అయితే ఇష్టం లేదో, లేదు ఏ వస్తువయితే ఇష్టం లేదో, ఏ జంతువయితే ఇష్టం లేదో, అది ఒకటే పెట్టుకోండి. మీ ఎదురుగా ఉన్నట్టుగా స్పష్టంగా రియల్‌గా మీ ఎదురుగా ఉన్నట్టుగా ఊహించండి. వాళ్ళు మీ ఎదురుగ్గా కూర్చొనున్నారు. వాళ్ళు మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా మీ ఎదురుగా రియల్‌గా కూర్చొనున్నప్పుడు ఎలా ఫీలవుతారో అలాగే ఉండండి. వాళ్ళిప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎమోషన్స్‌ని గమనించండి. ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఐడెంటిఫై చేయండి. కోపంగా ఉందా? బాధగా ఉందా? అసహనంగా ఉన్నారా? ఇన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారా? గమనించండి. మీ ఎమోషన్‌ని గమనించండి. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి. ఓకే. నా కోపాన్ని ప్రేమగా మారుస్తున్నాను. నేను వాళ్ళ పట్ల పడిన ఇబ్బందిని క్షమించేస్తున్నాను. వారు నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను క్షమించేస్తున్నాను. ఇది మీకు మీరు చెప్పండి. అసహనంగా అనిపిస్తూ ఉంటే, ఓకే. నేను వాళ్ళని అంగీకరిస్తున్నాను. వాళ్ళ స్థితిలో వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళని క్షమించడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ప్రేమించడం ద్వారా నా స్థితిని నేను మెరుగుపరుచుకుంటున్నాను. నేను వారి పట్ల ఉన్న ద్వేషం నుంచి ప్రేమ వైపుకి ప్రసరిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పట్ల ఎలాంటి ద్వేషము లేదు. ప్రశాంతంగా ఉన్నారు. వారిని ప్రేమగా హగ్ చేసుకోండి.
మీ ప్రతి ఎమోషన్ ని గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, వాళ్ళ పట్ల ప్రేమను ప్రసరించండి ఒక నిమిషం పాటు. ఓకే, రిలాక్స్. హాయిగా రిలాక్స్ గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకే మాస్టర్స్, మెల్లిగా కళ్ళు తెరుద్దాం మనము. ఓకే, మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీకు మీరు కూడా అభినందించుకోండి. ఎందుకంటే క్షమించడం అనేది అంత ఈజీ కాదు. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. మీకు ఆ ద్వేషం వచ్చినప్పుడల్లా, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మీ ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. అప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే మాస్టర్స్, మనం మళ్ళీ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రాక్టికల్ ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు కోపం వచ్చింది, ఎవరి మీదో ద్వేషం వచ్చింది, అలాంటప్పుడంతా చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సిద్ధార్థుడు ఏం చేశాడు? సన్యాసం అంటే అన్నింటికి దూరంగా పారిపోవడము. అన్నింటికి దూరంగా పారిపోయినప్పుడే నన్ను నేను చేరుకోగలుగుతాను. నా ఇంద్రియాలని పక్కన పెట్టాలి, మనసుని పక్కన పెట్టాలి, ఇలా ఆలోచించాడు. అవునా? అందుకని ఆయన ఏం చేశాడు? అందరినీ అన్నింటినీ వదిలేసి అడవుల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సన్యాసం అంటే ఏంటి అంటే, నిజమైన సన్యాసం అంటే సరికాని వాటిని విడిచిపెట్టడం. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేశాం కదా, మనలో సరికానివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసేయాలి, సరైన వాటిని పట్టుకోవడం. ఏవైతే సరైనవి ఉన్నాయో వాటిని పట్టుకోవడం, సరికాని వాటన్నింటినీ వదిలేయడం. ఇది నిజమైన సన్యాసం అంటే. న్యాసం అంటే విడిచిపెట్టడం, సన్యాసం సరైన వాటిని పట్టుకోవడం. సో ఎప్పటికప్పుడు జీవితంలో మన ప్రయాణంలో ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఈ క్షణంలో ఒకటి అవసరం అవ్వచ్చు, ఒక ఎమోషన్ అవసరం, నెక్స్ట్ రేపు ఇంకొక ఎమోషన్ అవసరం అవుతుంది. కాబట్టి మన జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఏ ఎమోషన్ అవసరమో దాన్ని మాత్రమే పట్టుకొని, ఏది అవసరం కాదో, ఏది అనవసరమో దాన్ని వదిలేసుకుంటూ, విడిచిపెట్టుకుంటూ ముందుకు ప్రయాణం చేయడమే నిజమైనటువంటి సన్యాసము. కాబట్టి మనము చూడండి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు పిల్లలు, అంటే స్టడీస్కి వెళ్ళారు. స్టడీస్కి వెళ్ళిన పిల్లలు దేన్ని పట్టుకోవాలి? జ్ఞానాన్ని పట్టుకోవాలి. స్టడీస్కి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆనందాన్ని, బాధ్యతల్ని, బంధాలని పట్టుకోవాలి. రివర్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము పిల్లల్ని స్టడీస్ కని పంపిస్తే, నేను ప్రేమిస్తున్నానమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పి అక్కడ బంధంలో ఇరుక్కుపోతున్నారు. అప్పుడు ఆ జ్ఞానాన్ని పట్టుకోవడం వదిలేసి, అంటే సరికానిది పట్టుకొని సరైనది వదిలేస్తున్నారు. ఓకే, అలా కాకుండా మనము మన జీవితంలో ఏది అవసరమో దాన్ని పట్టుకోవాలి, ఏది అవసరం లేదో దాన్ని వదిలేసేయాలి. అదే సరైనటువంటి సన్యాసము అంటున్నారు. ఇక్కడ 4 రకాల సన్యాసాలని మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అయితే ఒకటి ఏంటంటే మర్కట సన్యాసం. మర్కట సన్యాసం అంటే మన జీవితంలో ఏదో చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాము? చికాకు వచ్చేసింది, అబ్బా ఈ సంసారం నా వల్ల కాదు కానీ నేను అడవులకి వెళ్ళిపోతానబ్బా, ప్రశాంతంగా ఉంటానబ్బా అనుకుంటాం. ఎన్నిసార్లు అనుకున్నాము మనందరం చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. చికాకు వచ్చినప్పుడల్లా ఎందుకబ్బా ఈ లైఫ్, వెళ్ళిపోతే బాగుండే అనిపిస్తుంది అనమాట. అంటే ఆ టైంకి అప్పటికప్పుడు అలా అనిపించేది మర్కట సన్యాసము. కష్టం నుంచి తప్పించుకోవడానికి జస్ట్ వంకలు ఎతుక్కుంటాం అన్నమాట మనము. సో మనందరికీ తెలిసిందే గోచి కథ.
ఒక ఒక వ్యక్తి ఉంటాడు. ఫ్యామిలీ ఉంటుంది. ఇంట్లో భార్య ఏదో అడుగుతుంది. పిల్లలకి పాలు తీసుకురా అని అడుగుతుంది. వెంటనే అబ్బాయి ఈ పిల్లలకి చాకరీ చేయలేక చచ్చిపోతున్నా, ఎందుకొచ్చింది బాబు అని చెప్పి అడవికెళ్ళిపోతాడు. ఓ 2 గోచీలు, ఒకటి ఒంటి మీద, ఒకటి పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నాకేం వద్దని అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటాడు. సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఆరబెడతాడు కదా, రెండో గుడ్డ ఆరబెడతాడు కదా, ఒక ఎలకొచ్చి కొరికేస్తదనమాట. అయ్యయ్యో! నా గుడ్డలన్నీ ఎలక కొరికేస్తుంది అని చెప్పి దాన్ని తరమడం కోసం ఒక పిల్లిని తీసుకొస్తాడు. ఓకే. ఆ పిల్లి వచ్చిన తర్వాత మరి ఆ పిల్లి ఈయన ధ్యానం చేసుకుంటా ఉంటే చుట్టూతా మేవ మేవ అని అరుస్తుంది. దానికి ఆకలేస్తుంది కాబట్టి. అయ్యో! దీనికి ఆకలేస్తుందా? దీనికి పాలు కావాలి కదా అని చెప్పి ఊర్లోకెళ్ళి పాలు అడిగి రోజు తీసుకొస్తా ఉన్నాడు. ఎన్ని రోజులని ఊర్లో వాళ్ళు పాలిస్తారు? అందుకని అయ్యా నీకు పాలివ్వడం మా వల్ల కాదు గానీ, మా దగ్గర ఒక ఆవు ఉంది తీసుకెళ్ళిపో అంటదనమాట ఒకామె. సరే గదా అని ఆవుని తీసుకొస్తాడు. మరి ఆవుని చాకడానికి ఎవరు గావాలి? పిల్లోడు గావాలి. పిల్లోడిని తీసుకొస్తాడు. పిల్లోడొచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏం చేస్తాడు? ఆవుని సరిగ్గా చూసుకోకుండా అటు ఇటు తిరిగి ఆడుకుంటూ ఉంటాడు. అర్రే! ఆవుని సరిగ్గా చూసుకోవట్లేదే అని ఆ పిల్లోడిని చూసుకొని ఒక పనమ్మాయిని తీసుకొస్తాడు. ఆ అమ్మాయితో కనెక్ట్ అయిపోతాడు. మళ్ళీ ఈళ్ళిద్దరికి పిల్లలు పుడతారు. మళ్ళీ సంసారం అయిపోతది. ఒకరోజు ధ్యానంలో కూర్చొనుంటాడు. "ఏంట్రా ఏం చేస్తున్నావు? పాలు తీసుకురా" అంటదామె. మళ్ళీ సేమ్ ఫస్ట్ సిట్యుయేషన్ అనమాట. ఛీ! మళ్ళీ పాలు ఎదవగోల అని చెప్పి మళ్ళా అక్కడి నుంచి గోచి దులుపుకొని ఎళ్ళిపోతాడు. ఇదనమాట మర్కట సన్యాసం అంటే. ఎప్పుడైతే చిన్న కష్టం వచ్చిందో, ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి మనం పారిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి సన్యాసము మనకి పని చేయదు. దానివల్ల ఏ ఎన్‌లైటన్‌మెంటు లేదు. నెక్స్ట్ ఆపద సన్యాసం. ఆపదొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, మన జీవితం తల్లక్రిందులైనప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని తప్పించుకోవడం కోసము మనము సన్యాసం తీసుకుంటాం. అంటే దాని నుంచి దూరంగొస్తామనమాట. మళ్ళీ మామూలే. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు. రావణాసురుడు ఏం చేశాడు? పార్వతీమాతని మోహించాడు. ఆ తర్వాత అయ్యో! ఇంత పని చేశానా అని తల నరుక్కున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలే గదా! మళ్ళీ రంభని చేపడతాడు. మళ్ళీ సీతని తీసుకెళ్తాడు. అంటే కష్టమొచ్చినప్పుడు రియలైజ్ అవుతాం. ఆ కష్టంలో నుంచి బయటపడిన వెంటనే మళ్ళీ మామూలే. ఇది ఆపద సన్యాసం అన్నమాట. కష్టమొచ్చినప్పుడే గుర్తొస్తదన్నమాట మనకి మంచి దారి. నెక్స్ట్ మూడోది విక్రమ సన్యాసం అంటాము. ఈ విక్రమ సన్యాసము అనేది ఇది చాలా ఉన్నతమైనదిగానే చెప్పుకోవచ్చు మనము. జ్ఞానం కోసం ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు మన స్టోరీలో సిద్ధార్థుడు ఉన్నాడు కదా! సిద్ధార్థుడిలాగా అన్నమాట. జ్ఞానం తెలుసుకోవడం కోసం ఏదో తెలుసుకోవాలి అనే తపనతోటి ఈ సృష్టి రహస్యం పైన తృష్ణతోటి తీసుకునేటువంటిది. సత్యాన్వేషణ కోసం తీసుకునేది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చంటే ఆది శంకరాచార్యులు. శంకరాచార్యులు చూడండి 8 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే. నెక్స్ట్ రమణ మహర్షి. రమణ మహర్షి కూడా అంతే 10th క్లాస్ చదువుతూ ఉంటాడు. నా తండ్రిని వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతాడనమాట. సో నెక్స్ట్ విద్వత్ సన్యాసం. సో ఫ్రెండ్స్ ఇది ఒక ఉన్నతమైన సన్యాసము. మిగతా 3 సన్యాసాలు మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు. మూడోది ప్రయోజనం ఉంటుంది కానీ ఇప్పుడు మనం చేయలేం కదా! దానికి చాలా గట్స్ ఉండాల. మరి మనకన్ని గట్స్ ఉన్నాయా చెప్పండి? సో విద్వత్ సన్యాసము నాలుగోది. ఈ విద్వత్ సన్యాసం అనేది ఏంటంటే అజ్ఞానాన్ని వదిలిపెట్టడం, అనవసరమైన వాటిని వదిలిపెట్టడం. విద్వత్ అంటే విజ్ఞానం. విజ్ఞానంతోటి విడిచిపెట్టడమే విద్వత్ సన్యాసం. అంటే మన జీవితంలో వచ్చే వాటిల్లో ఏది పట్టుకోవాలి, ఎంతవరకు పట్టుకోవాలి, ఏది వదలాలి, ఎంతవరకు వదిలేసేయాలి అన్నది ఆ విచక్షణతోటి మనం ముందుకెళ్ళగలగడమే విద్వత్ సన్యాసము. దీనికి ఎగ్జాంపుల్ జనక మహారాజు. మనందరము సీతాయనం బుక్‌లో చదివే ఉంటాం. జనక మహారాజు సీతమ్మను పెంచడానికి ఎంత మంచిగా పెంచాడో. ఎలా వచ్చింది అది అంటే ఆయన విద్వత్ సన్యాసంలో ఉన్నాడు. ఒకసారి జనక మహారాజు మీదకి పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికొస్తారనమాట. యుద్ధానికొస్తే అవునా యుద్ధం చేస్తావా? దేనికోసము అంటాడు. రాజ్య విస్తరణ కోసం అంటాడు. ఏం చేసుకుంటావు అంటాడు. అదేంటండి అలాగంటారు? రాజ్యం విస్తరించాలి కదా! ఇప్పుడు నాతో యుద్ధం చేస్తావా? చెయ్యవా? అంటాడు. సరే యుద్ధం చేద్దాము. దానివల్ల ఏంటి ప్రయోజనం? నీకు రాజ్యం పెరుగుద్ది. అయితే నీ రాజ్యంలో సైనికులు ఎంతమంది చనిపోతారో తెలుసా?
నా రాజ్యంలో సైనికులు ఎంతమంది చనిపోతారో తెలుసా? మరి అంత పాపం మూటగట్టుకొని మనం రాజ్యాన్ని ఎందుకు విస్తరించాలి? ఉన్నది సరిపోదా అంటాడనమాట. అంతే, ఆయన ఎన్లైటన్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్? ఏది ఏది వదలాలో అది వదిలేయడం, ఏది పట్టుకోవాలో అది పట్టుకోవడం. అట్లాగే మనకి శంకరాచార్యులు చెప్తారు భజగోవిందంలో, సూపర్ అన్నమాట అది. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటాడు అనమాట. అంటే యోగరతోవా, నువ్వు యోగిగా ఉండు, ఎలాగన్నా ఉండు, భోగంతో ఉండు, భోగిగా ఉండు. జనక మహారాజు భోగంలో ఉంటాడు. అలాగే సంఘరతోవా, సంఘంతో కలిసి ఉండు. ధర్మరాజు చూడండి, సంఘంతో కలిసి ఉన్నాడు, ఎక్కడికి పారిపోలా, కానీ ఒక ఎన్లైటెన్ మాస్టర్ గా ఉన్నాడు. అలాగా సంఘంతో కలిసి ఉండు. లేదు సంఘానికి దూరంగా ఎక్కడో వ్యాస మహర్షి లాగా అలా ఉండు. నువ్వు ఎలా అన్నా ఉండు, బాహ్యంగా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు కనుక నీ ఆత్మతో కూడుకొని ఉంటే యస్య బ్రహ్మని రమతే చిత్తం, నువ్వు ఎప్పుడైతే నీ చిత్తాన్ని, నీ ఆత్మని ఆ పరబ్రహ్మం మీద ఎప్పుడైతే నిలిపి ఉంచుతావో అప్పుడు నందతి నందతి నందత్యేవా, నువ్వు నిరంతరం ఆనంద స్థితిలో ఉంటావయ్యా అని చెప్తాడు. ఓకే. విద్వత్ సన్యాసంలో ఉండాలంటే మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. విద్వత్ సన్యాసంలో ఉండాలంటే ఫస్ట్ పాయింట్, సజ్జన సాంగత్యంతో ఉండాలి. నిరంతరం సజ్జన సాంగత్యం మన బుద్ధిని మేల్కొల్పడానికి మెయిన్ కీ పాయింట్ ఇది. మన బుద్ధత్వాన్ని సాధించాలంటే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సజ్జన సాంగత్యంలో ఉండాలి. ముందు జ్ఞానుల్ని పట్టుకోవాలి, జ్ఞానుల్ని పట్టుకొని వాళ్ళని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంగుళీమాలుడు చూడండి, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు. 99 మందిని చంపేశాడు. 100వ వాడిని బుద్ధుడిని చంపేసి ఆ వేలు కూడా ఆ మెల్లో వేసుకోవాలి అని చెప్పి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే బుద్ధుడికి అందరూ నమస్కరించడం చూస్తాడో, ఇతన్ని చూసి అందరూ పారిపోవడం గమనిస్తాడో, అమ్మో ఈయన చాలా జ్ఞాని కాబట్టి ఈయన్ని పట్టుకోవాలి, అప్పుడు నాకు కూడా అందరూ నమస్కరిస్తారు, నన్ను గౌరవిస్తారు అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయి ఇక బుద్ధుడి దగ్గర చేరిపోతాడు అనమాట. బుద్ధుడి దగ్గర చేరిన తర్వాత అందరూ భిక్ష పాత్ర ఇచ్చి పంపిస్తాడు కదా బుద్ధుడు, అందరూ కొడతారు ఎన్ని. ఇంతకు ముందంటే ఇతను చంపేవాడు కాబట్టి కత్తి ఉండేది కాబట్టి భయం ఉండేది. మరి ఇప్పుడు ఆయన చేతిలో కత్తి లేదు కదా, భిక్షా పాత్ర ఉంది. సో అందరు పట్టుకొని కొట్టేవాళ్ళు అనమాట, కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని మళ్ళీ వచ్చేవాడు. బుద్ధుడు అడిగేవాడు అనమాట, మరి నీకు కోపం రావట్లేదా అంటే, ఎందుకు కోపం రావాలి తథాగత, ఇంతకు ముందు నేను వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ భర్తల్ని వాళ్ళందరినీ చంపేశాను, నేను ఎంత పెద్దది చేశాను, దాన్ని నాకు చాలా చిన్నది చేశారు అనేవాడు అనమాట. అంటే ఆ సాంగత్యాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎంత కష్టమన్నా రాని, ఎంత ప్రాబ్లం అన్నా రాని. మనం చూడండి ఎలా ఉంటామో, చిన్న ప్రాబ్లం రాగానే మనం మన సాంగత్యాన్ని వదిలేస్తాం. వద్దురా బాబు వెళ్ళిపోదాంలే, ఎందుకు వచ్చింది, ఇంకొకరిని పట్టుకుందాం అనుకుంటాం. చూసారా ఫ్రెండ్స్? సో మనకి సజ్జనులు దొరకడమే చాలా కష్టం. సజ్జనులు దొరికారు మన అదృష్టం కొద్దీ. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆళ్ళని ఫాలో అవ్వాలి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ప్రాబ్లమ్స్ రాని, ఆళ్ళు చీ అన్ని, చా అన్ని, ఏమన్నా అన్ని, ఆళ్ళతో ప్రయాణం చెయ్యాలి. అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం బుద్ధత్వాన్ని సాధించుకుంటాము. ఒకసారి రామకృష్ణ పరమహంస వివేకానందుని తిట్టాడంట. తిడితే రేపటి నుంచి నువ్వు అసలు రావద్దు, నా ఎదురుగా రావద్దు, నాకు కనపడొద్దు అని చెప్పాడంట. పక్క రోజు వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉన్నాడంట. అరే నిన్న నేను రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే, అయ్యా నీ పని నీది, నా పని నాది, నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడలేదు కదా, నా పని నేను చేసుకుంటా, నీకెందుకయ్యా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పాడంట వివేకానందుడు. చూసారా ఫ్రెండ్స్? సో మనకి దొరికినటువంటి ఆ సాంగత్యాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. ఏ ప్రాబ్లం రాని, ఎంత కష్టం రాని, వాళ్ళ వల్ల వాళ్ళే తిడతారు, వాళ్ళే కొడతారు, అయినా పర్వాలేదు. పత్రి సార్ దగ్గరికి వెళ్తే తన్నేవాడంట. మరి తన్నాడు కదా అని ఎవరు వదులుకోలేదు కదా ఆయన్ని. ఎందుకంటే అలాంటి గురువు, అలాంటి సాంగత్యం మనకి దొరకదు ఫ్రెండ్స్.
దొరికిందంటే మన అదృష్టం. సో నిరంతరం సజ్జన సాంగత్యంలో ఉండాలి. ఇది మనం బుద్ధత్వాన్ని సాధించడానికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండవది దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండాలి. సజ్జన సాంగత్యాన్ని సాధించాము, బానే ఉంది, అక్కడ కొనసాగుతూ ఉన్నాము. ఎవరో దుర్జనులు వచ్చారు, దుర్జనుల దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ మన మైండ్ మార్చేస్తారు కదా. అక్కడ మనం పొందినటువంటి జ్ఞానం అంతా ఇక్కడ మళ్ళీ గోయిందా. కాబట్టి దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండాలి. అజ్ఞానులకి, అధర్మంలో ఉండే వాళ్ళకి దూరంగా ఉండాలి. జ్ఞానులకి దగ్గర అవ్వాలి. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు వెంటబడాలి. దుర్జనులు అంటే అజ్ఞానంలో, అధర్మంలో ఉండే వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేసినా, ఎంత మనకి డబ్బులు ఇచ్చినా మనం ఏం చెయ్యాలి, వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎగ్జాంపుల్ కర్ణుడు చూడండి, కర్ణుడికి రాజ్యం ఇచ్చేసాడు దుర్యోధనుడు. దాంతో రాజ్యం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ దుర్జన సాంగత్యంలో ఉండిపోయాడు. లైఫ్ లో ఏమైపోయిందో మనందరికీ తెలుసు. అందుకని మనము వాళ్ళ దగ్గర నుంచి ఏదో సహాయం వస్తుంది కదా, మనకి గడిచిపోతుంది కదా అని చెప్పి మనం దుర్జన సాంగత్యం చెయ్యొద్దు. అశ్వత్థాముడును కూడా అంతే. ఆయనకి కావాల్సినవన్నీ ఇస్తాడనమాట దుర్యోధనుడు. అలా ఇచ్చి కర్ణుడిని, అశ్వత్థాముడిని తన గ్రిప్ లో పెట్టుకుంటాడు. దుర్జన సాంగత్యం అని తెలుసు, అయినా సరే మాకు గడుస్తుంది కదా అని చెప్పి అతనితో ఉంటారు. చివరికి ఇబ్బందులు పాలవుతారు. సో నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే దుర్గుణాలు వదలాలి, సద్గుణాలు పట్టుకోవాలి. థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్, సజ్జన సాంగత్యానికి దగ్గరగా ఉండాలి, సజ్జన సాంగత్యాన్ని పట్టుకోవాలి, దుర్గుణాలు మనం ఎంత సాధనలో ఉన్నా, దుర్గుణాలు వాటిని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని చేసుకుంటూ సద్గుణాలు పెంపొందించుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి చూడండి, ఆయన ఫస్ట్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దోపిడీలు చేసి అందరినీ ఉండేవాడు. ఒక రోజు ఆయన ఒక సజ్జనుడు దొరికాడు. నువ్వు ఎలా చేస్తున్నావు కాదు కదా, నా భార్య అంటే అయితే నువ్వు చేసేటువంటి ఈ దుష్కర్మకి వాళ్ళు కూడా వెళ్ళి భార్యని అడుగుతాడు, మరి నేను మీకోసమే కదా ఇవన్నీ చేస్తున్నా. అవుతుందా? అవును మేడం. అవునా, వైఫై ఉండే రూమ్ లోనే ఉన్నానే. ఇప్పుడే అవుతుంది. అవునా, సరే వస్తుంది. ఇప్పుడు సరే లీవ్ అయ్యి వస్తానండి. నాకు హోస్ట్ ఇచ్చున్నావా? ఇప్పుడు మాట్లాడండి మేడం ఒకసారి. ఓకే ఓకే, వినిపిస్తుందా? ఉందా? ఇప్పుడు కొంచెం పర్లేదు. కంటిన్యూ చేద్దాము. మాస్టర్స్, మనం ఎప్పుడు కూడా మనలో ఉండేటువంటి గుణాలని ఎప్పుడు చెక్ చేసుకుంటూ గుణాలను వదిలిపెట్టి సద్గుణాలతో ఉండాలి. వాళ్ళకి భార్య దగ్గరికి వెళ్ళి మరి మీకోసమే కదా అంటే నువ్వు మాకాల్సిన బాధ్యత ఉంది అనుకుంటున్నావు, మాకెందుకు. నెక్స్ట్ కూడా నాకు ఇది సంబంధం నానా అంటాడు అన్నమాట. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి అయ్యో నాలో ఈ దుర్గుణాలు ఉన్నాయా, నేను మార్చుకోవాలి, సద్గుణాలు మారాలి అని చెప్పి అప్పుడు నారద మహర్షి గైడెన్స్ తీసుకొని రామాయణాన్ని రాబోయే అతన్ని ముందే రాశారు.
చూడండి ఎంత ఎడిట్ అయ్యాడు. తనలో ఉన్నటువంటి దుర్గుణాలని పెంచుకోవాల, ఫ్యూచర్ ని చూడగలిగాడు. నెక్స్ట్ 4 పాయింట్, సమస్యలు నేను ఎదగడానికి కానుక అవగాహన చేసుకోవాలి. సమస్యలు ఓకే, వీడియో ఆపేశాను, ఇప్పుడు చూడండి. సమస్యలు నేను ఎదగడానికి ఇవ్వబడ్డ కానుక అని అవగాహన చేసుకోవాలి. ఎరుకతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి, పారిపోరాదు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లల నుంచి, భర్త నుంచి, భార్య నుంచి, అత్త నుంచి, ఇలాగా చుట్టుపక్కల ఫ్రెండ్స్ నుంచి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు ఎదురైనప్పుడల్లా మనము ఏడుస్తూ కూర్చుంటాం. కానీ అలా ఏడుస్తూ కూర్చోవద్దు. ముందు ఈ సమస్యలు నేను ఎదగడానికే, నేను డెవలప్ అవ్వడం కోసం నాకు ఇవ్వబడ్డటువంటి గిఫ్ట్, కానుకలు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సోక్రటీస్ భార్య ఎప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉండేదంట ఆయన్ని. బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కూడా తిట్టేదంట, ఇతన్ని తిట్టడంతో పాటు. అయితే ఆయన సైలెంట్ గా లేచి బయటికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్లేవాడంట. ఆయన బ్యాలెన్స్ గా ఎప్పుడు కూడా ఓకే, నాలో సహనాన్ని పెంచడానికి వచ్చింది ఈమె అన్న అవగాహనతో ఆయన ఇంకా 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 సహనాన్ని పెంచుకునేవాడంట ఫ్రెండ్స్. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడంట. ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, అతని భార్య ఈయన ఎడ్డమంటే ఆమె తెడ్డమంటది. ఈయన ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తది అనమాట ఈమె. ఓకే, ఈయన ఈరోజు సాంబారు ఫ్రై చెయ్యి అని అడుగుతాడు. ఆమె ఏం చేస్తుంది, నేను చెయ్య అని చెప్పి పచ్చడి ఇంకేదో అప్పడాలు చేస్తుంది అనమాట. ఈయన ఏది చెప్తే అది దానికి వ్యతిరేకం. అప్పుడు ఈయన చాలా బెంగపడతాడు, బాధపడి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు అనమాట. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి మరి నా భార్య ఇలా చేస్తుంది, నేను ఏది చెప్తే కావాలని దానికి వ్యతిరేకంగా చేస్తుంది, నేను ఎలా స్వామి ఈ భార్యతో ఏగడం అని చెప్పి వాపోతాడు. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, గురువు గారు ఏమనంటే, సరే నాయనా, నువ్వేది చెప్తే దానికి ఆపోజిట్ చేస్తుంది కదా, నువ్వు రివర్స్ లో చెప్పు, అంటే నీకు ఏది కావాలో దానికి ఆపోజిట్ చెప్పు, అప్పుడు నీకు కావాల్సింది చేసి పెడతది అంటాడు అనమాట. సరే కదా అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి పక్క రోజు వాళ్ళ నాన్నకి శ్రాద్ధ కర్మలు ఉంటాయి, అంటే సంవత్సరీకం అంటారు కదా, అలాంటి కార్యక్రమం ఉంటది. రేపు మా నాన్న సంవత్సరీకం కదా, అందుకని మనం ఎవరిని పిలవద్దే, మన వరకే చేసుకుందాము అంటాడు. నువ్వు అలాగంటవా, లేదు బంధువులందరినీ పిలుస్తాను అంటది అనమాట. అందరిని పిలిచేస్తుంది. సరే గాని పిలిస్తే పిలిచావు గాని నువ్వు ఎక్కువ వంటలు చేయకే, జస్ట్ ఒక పచ్చడి, ఒక పప్పు, అన్నంతో పెట్టేసేయి, ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటది అంటాడు అనమాట. అదేం కాదు, వచ్చిన వాళ్ళందరికీ రకరకాల పిండి వంటలు చేసి పెడతాను అని 4 రకాల పిండి వంటలు చేసి పెడతదమ్మా. అలాగా ఆ రోజు నుంచి ఆయన చక్కగా డీల్ చేయడం మొదలు పెడతాడు. హ్యాపీగా లైఫ్ ని గడిపేస్తాడు. చూసాడా ఫ్రెండ్స్, మనల్ని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా డీల్ చేయాలా అనేది అర్థమైతే అది ఈజీ అనమాట వాళ్ళతోటి. ఆ డీలింగ్ రాక, అంటే మన బుద్ధి వికసించకపోవడం వల్ల, ఆ డీలింగ్ రాకపోవడం వల్ల ఎప్పుడు వాళ్ళతో పోట్లాడుతూ ఉన్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం, నువ్వు అలా ఉన్నవేంటి, నువ్వు ఇలా ఉన్నవేంటి అని. కాబట్టి మనము మన బుద్ధిని వికసింప చేసుకోవడం వల్ల, మనం డీలింగ్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళతో వాళ్ళతో అయినా హ్యాపీగా గడిపేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వ పాయింట్, స్థిత ప్రజ్ఞతతో జీవితం అనే ఆటను సమర్థవంతంగా ఆడాలి. స్థిత ప్రజ్ఞతతో మనం ఎమోషన్ అయిపోతాం, చిన్న విషయానికే ఎమోషన్ అయిపోతాం. కానీ స్థిత ప్రజ్ఞతతో జీవితం అనే ఆటను సమర్థవంతంగా ఆడాలి. స్థిత ప్రజ్ఞత రావాలంటే మనం ప్రతిరోజు సాధన చెయ్యాలి. ఇందాక చేసిన సాధన లాంటిదే సాధన చెప్తాను, ఆ సాధన చెయ్యాలి.
బ్యాలెన్స్, కూల్ బేబీ కూల్. ఓకే, తిడుతున్నావా, సరే ఈ కాఫీ తాగి తిట్టండి అన్నంత బ్యాలెన్స్ రావాలి మనకి. కృష్ణుడు అలా చేస్తాడు, ఎంత బ్యాలెన్స్ గా. ఎవడన్నది ఏమన్నా చేయని, ఈయన ఏదనుకుంటాడో అదే చేస్తాడు. మనమేమో జుట్టు పీకేసుకుంటూ ఉన్నాము చూడండి. సో 5వ పాయింట్, స్థిత ప్రజ్ఞతతో జీవితం అనే ఆటను సమర్థవంతంగా ఆడాలి. సో ఫ్రెండ్స్, సజ్జన సాంగత్యంలో ఉండాలి, దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండాలి, దుర్గుణాలు వదిలి సద్గుణాలని పట్టుకోవాలి, పక్కనోళ్ళవి కాదు మనవి. నెక్స్ట్, సమస్యలు నేను ఎదగడానికి ఇవ్వబడ్డ కానుకలు అన్న అవగాహనతో మన జీవితాన్ని లీడ్ చేయాలి, ఎదుర్కోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్, స్థిత ప్రజ్ఞతతో జీవితం అనే ఆటని సమర్థవంతంగా ఆడాలి. ఈ 5 పాయింట్స్ ద్వారా మనము విద్వత్ సన్యాసాన్ని సాధించుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో ఒక 2 minutes మళ్ళీ బ్రేక్ ఇద్దాము. బోర్ కొడుతుందా? ఒక 2 minutes బ్రేక్ ఇద్దాము. ఈ బ్రేక్ లో మీరు ఏం చేస్తారంటే, మీ జీవితంలో మీకున్న సమస్యల లిస్ట్ రాయండి. ఏమేమి సమస్యలు ఉన్నాయి? టూ మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, రాసారా? ఓకే, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడనమాట. ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, అన్ని సమస్యలతో ఉంటాడు మనలాగే. ఎటు చూడు సమస్యలే పాపం ఆయనకి. సో ఊపిరి తిప్పుకోలేక బాధపడుతూ ఉంటే ఫ్రెండ్ చెప్తాడనమాట, ఇదిగో మన ఊరికి బుద్ధుడు అనే ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాంరా, నీ సమస్యలకి సొల్యూషన్ చెప్తాడు, నీ సమస్యలు తీరిపోతాయి అని చెప్తే అలాగే అని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. సరే ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు బుద్ధుడు. ఏముందండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి అంటాడు. ఓకే, అలాగే ఏంటి సమస్య చెప్పు అంటాడు అనమాట. ఇదిగోనండి, నాకు మా ఇంట్లో మా భార్య నేను చెప్పిన మాట అస్సలు ఇందండి. ఓకే, నెక్స్ట్ సమస్య, పంటలు సరిగ్గా పండట్లేదండి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. నెక్స్ట్ సమస్య, పిల్లలు అస్సలు మాటినట్లేదండి. ఇలాగా చెప్తాడు. ఎన్ని చెప్తాడంటే లిస్ట్ చెప్తాడు. చెప్తే అయిపోయినాయా అంటాడు. ఇంకా ఈయన ఆలోచించుకొని ఇంకా ఎక్కడెక్కడో తెచ్చుకొని ఇంకా కొన్ని సమస్యలు చెప్తాడు. ఇలాగా అయిన తర్వాత ఇంకా ఆయనకి ఏం గుర్తురావు, ఇంకేం లేవు అన్నమాట వాపోవడానికి. సో బుద్ధుడు అడుగుతాడు, అయిపోయినాయా సమస్యలన్నీ, లిస్ట్ అంతా తయారైపోయిందా అంటాడు. అయిపోయినాయండి, ఇంకేం గుర్తు రావట్లేదండి అంటాడు. సరే, నువ్వు మొత్తము 83 సమస్యలు చెప్పావు, నేను అన్ని లెక్కేశాను అంటాడు అనమాట. 83 సమస్యలు చెప్పావు. ఓకే, ఈ 83 సమస్యల్లో నీకు 84వ సమస్య ఒకటి ఉంది నాయన, అది చెప్తాను అంటాడు. అదేంటండి, నాకు తెలియకుండా నాకు 84వ సమస్య ఏంటండి అంటాడు. ఏంటంటే, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అప్పుడు వాటి మీదే దృష్టి పెడతావు చూడు, అది పెద్ద సమస్య నాయన అంటాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే, నీకు సమస్య ఉంది, ఓకే, నువ్వేం చేస్తున్నావు, సమస్య మీద దృష్టి పెడుతున్నావు. అలా కాకుండా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అన్న దారులు వెతకట్లేదు. సమస్య మీద దృష్టి, నీ ఫోకస్ అంతా సమస్య మీదే ఉంది. మరి అది ఎలా పోతది? ఆ సమస్య పోవడానికి నువ్వు మార్గం ఎతికినప్పుడు కదా నీకు సమస్య నుంచి బయటకు వస్తావు.
కాబట్టి నువ్వు సమస్యల మీద దృష్టి తీసేసి మార్గం మీద దృష్టి పెట్టు. ఇంతకంటే నేను చెప్పలేను నాయనా. నీ ఒక్కొక్క సమస్యని నేను తీర్చలేను. ఎందుకంటే నీ పిల్లల దగ్గరకొచ్చి నేను మీ నాన్న చెప్పినట్టు విను అని చెప్పలేను గదా! మీ భార్య దగ్గరకొచ్చి మీ ఆయన ఏది చెప్తే అది విను అని చెప్పలేను గదా! అయినా నువ్వు చెప్పినట్టు ఆళ్ళెందుకు ఇనాలి? ఓకే. అని చెప్పి నువ్వు సమస్య నుంచి దృష్టిని మరల్చి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఆలోచించు. అలా ఆలోచించాలంటే నువ్వు ముందు మనస్సుని స్థితం చేసుకో. నీ మనసు అలజడిగా ఉంది. అప్పుడు నువ్వు ఎలా ఆలోచించగలుగుతావు? చూడండి, మన దగ్గరికి మన ఫ్రెండ్ ఎవరో వస్తారు. తన సమస్య చెప్తది. చెప్పిన వెంటనే ఓయబ్బా! ఇదా? ఇదేముంది? ఇదిగో ఇలా చెయ్యి అని సొల్యూషన్ వెంటనే ఇచ్చేస్తాం. అదే సమస్య మనకొస్తే మనం సొల్యూషన్ ఎతుక్కోలేము. ఎందుకు చెప్పండి? మన మనస్సు అలజడిలో ఉంది, డిస్టర్బెన్స్‌లో ఉంది. అందుకనే సొల్యూషన్ ఎతకదు. పక్కనోళ్ళకి ఈజీగా చెప్పేస్తున్నాము. అంటే మనం ప్రశాంతంగున్నాం. ఆ సమస్య మనది గాదు. అందులో మనం ఇరుక్కోలేము. కాబట్టి మనకి మన జీవితంలో వచ్చే సమస్యలకి మనం అటాచ్ అయిపోతున్నాము. ఆ సమస్యల్లో ఇరుక్కుపోవడం వల్ల మనకి సమాధానం అనేది దొరకటం లేదు. కాబట్టి నువ్వు ఇలాగ ప్రయత్నించు అని చెప్పి చెప్తాడనమాట. సో, మన ఎమోషన్స్ అన్నీ కూడా మన చేతుల్లోకి ఎప్పుడైతే తీసుకుంటామో ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా డీల్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. పాయింట్ నోట్ చేసుకుంటారా? మన ఎమోషన్స్ అన్నీ మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు సమస్యకి సొల్యూషన్ ఎతకగలుగుతాము. కాబట్టి మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని సమస్యల్లోకి నెడుతూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అప్పుడు మనము నా ఎమోషన్స్ అన్నింటిని బ్యాలెన్స్ చెయ్యడం కోసం వీళ్ళు నా జీవితంలోకొచ్చారు. ఆ లెసన్ నేను నేర్చుకోవడం కోసం వచ్చారు అన్నది అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ సమస్యల్లో ఇరుక్కుపోతాం. ఇంకా ఎప్పటికప్పుడు నిరంతరం నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నానా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మన టాలెంట్ మంచిగా ఉందా లేదా అన్నది మనకెప్పుడు అర్థమవుతది? మన చుట్టూ ఎక్కువ సమస్యలు పెట్టేవాళ్ళు ఉన్నప్పుడే గదా! మనం టాలెంటెడా కాదా అనేది అర్థమవుతది. ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. అప్పుడు మన టాలెంట్ ఏముంది? సో, చుట్టూ ఎమోషన్స్ ఇచ్చేవాళ్ళుంటారు గాబట్టి, మరి మన ఎమోషన్స్‌ని మనము ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటి పాయింట్. అవతలి వాళ్ళు పోట్లాడుతున్నప్పుడు మన ఇంట్లో ఎవరో మనతో పోట్లాడుతూ ఉన్నారు. లేదు, మన ఫ్రెండ్ పోట్లాడుతూ ఉంది. పోట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్‌బాలెన్స్‌లో ఉన్నారని అర్థం చేసుకొని, అంటే వాళ్ళు బ్యాలెన్స్‌లో లేరు. అర్థం చేసుకొని మౌనం వహించటం. మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మొట్టమొదట మనం చేయాల్సిందేంటంటే, అవతలి వాళ్ళు పోట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్‌బాలెన్స్‌లో ఉన్నారని అర్థం చేసుకొని, మౌనం వహించటం, సైలెంట్ అయిపోవడం. ఇంకా పోట్లాడడమే గాదు ఫ్రెండ్స్, కొంతమంది నిందలేస్తారు. రకరకాల రాళ్ళేస్తారు. మనందరికీ అనుభవమే అది. నిందలు వేసినప్పుడు, రాళ్ళు వేసినప్పుడు మౌనంగా ఉండి, నిదానంగా నిజం తెలియజెప్పాలి. అప్పటికప్పుడు నా మీద ఇంత నిందేస్తావా, అంత నిందేస్తావా అంటే ఇంకా పెద్ద గొడవైపోతది. సో,
అప్పుడు మౌనంగా ఉండి వాళ్ళు బ్యాలెన్స్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అవగాహన అయ్యే ప్రయత్నం చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ అహల్య అహల్య చూడండి, గౌతముడు వచ్చాడు, ఆమెను శపించాడు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని మాట్లాడాడు. ఇంద్రుణ్ణి శపించబోతాడు, ఈమె అడ్డం వస్తుంది, వెంటనే ఈమెను శపించేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈమె అక్కడ పోట్లాడిందా? మౌనంగా అయిపోయింది, సైలెంట్ గా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఈమె ఎప్పుడైతే ఆ సాధనలో నిమగ్నం అయిపోయిందో రాముడు వచ్చాడు. రాముడు అంత తోటి రాగానే మళ్ళీ గౌతముడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించమని అడిగాడు. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి మనం మీద నిందలేసినప్పుడు, రాళ్ళేసినప్పుడు మౌనం అయిపోవడం ఉత్తమం. మనం ఇన్బ్యాలెన్స్ లో ఉన్నాం అనుకో, మనం కూడా వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం. వాళ్ళు ఒక నిందేస్తే మనం 2 నిందలేస్తాం. కాబట్టి మౌనం వహించడం అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయికి హస్బెండ్ చనిపోయాడు. చనిపోయిన బాధలో ఉంది పాపం ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ డ్రీమ్ లో కనిపించి, ఏంటి ఇలాగున్నావు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బొట్టు పెట్టుకో, అందంగా రెడీ అవ్వు, ఇలాగా చెప్పాడు. ఓకే, ఆ డ్రీమ్ లో కనెక్ట్ అయినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, మార్నింగ్ లేసి అయ్యో నా భర్త ఇలా కోరుకుంటున్నాడు కదా అని చెప్పి ఆ అమ్మాయి బొట్టు పెట్టుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయి మీద నిందలేయడం మొదలు పెట్టారు. అంతే, ఇంకా ఎమోషన్ అయిపోయి, మరి అంతమందితో పోట్లాడలేదు కదా, కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఓకే, ఎందుకు అలా చేసింది అంటే బ్యాలెన్స్ కోల్పోయింది. మౌనంగా ఉండు, అయిపోయా. సో ఎదుటి వాళ్ళు మన మీద నిందలేసినప్పుడు మౌనంగా ఉండాలి. నెక్స్ట్ 2వ పాయింట్ ఫ్రెండ్స్, ఒకరు బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు గతంలో చేసిన మేలును గుర్తు చేసుకోవడం ద్వారా భావోద్వేగాలను నియంత్రించండి. ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతున్నాడు, మన ఫ్రెండ్ వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉన్నారు. బాధ పెడుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు గతంలో చేసిన మేలును గుర్తు చేసుకోవాలి. అయ్యో, ఆ రోజు నాకు అవసరమైతే ఈ హెల్ప్ చేశాడు కదా, ఓకే కూల్, నాకు ఆ రోజు ఆ విధంగా హెల్ప్ చేశాడు కదా అని గతంలో వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకుంటామో ఆ క్షణంలో, అప్పుడు మన బ్యాలెన్స్ ని మనం కోల్పోకుండా ఉంటాం ఫ్రెండ్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. ఆ ఫ్రెండ్ ఏం చేసిందంటే, చాలా చాలా నిందలేసింది. అతను అలాగా ఇలాగా అని చెప్పి చాలా మాట్లాడింది. వెంటనే నాకు చాలా కోపం వచ్చింది, నన్ను ఇలాగంటదా అని చెప్పి. అప్పుడు నేనేం చేశానంటే కూల్గా, అరే తన స్థితి అది, తను జెలస్ వల్ల ఆ విధంగా ఉంది. గతంలో నాకు ఎన్ని క్లాసులు ఏర్పాటు చేసింది పాపం, నా కోసం అందరితో మాట్లాడి వాళ్ళ ఇళ్లల్లో ఎన్ని క్లాసులు పెట్టించింది. ఆ రోజు అన్ని క్లాసులు నాకు పెట్టించడం వల్లే కదా నేను ఈ రోజు డెవలప్ అవ్వగలిగాను. కాబట్టి అసూయతో అలా మాట్లాడుతుంది అని చెప్పి తను చేసినటువంటి గతంలో చేసినటువంటి ఆ సహాయాన్ని గుర్తు చేసుకున్నాను. అలా చేయడం వల్ల నేను తన మీద ఆ ద్వేషాన్ని పెంచుకోకుండా బ్యాలెన్స్ చేసుకోగలిగాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వది, ప్రతికూల విషయాలు వదిలి అనుకూల విషయాలను తీసుకోవాలి. మన జీవితంలో మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రతికూల విషయాలు, మనకి ఇష్టం లేని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, అలాగే ఇష్టమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఏం చెయ్యాలి అంటే, ఇష్టం లేని విషయాల గురించి మైండ్ లో నుంచి డిలీట్ చెయ్యాలి, ఇష్టమైన విషయాలనే పట్టుకోవాలి. ప్రతికూల విషయాలు వదిలి అనుకూల విషయాలని తీసుకోవాలి. ఏది మరి మనం అనుకున్నట్టు జరగదు కదా, మనం ఎన్నెన్నో ఊహించుకుంటాం, అవన్నీ అవుతాయా చెప్పండి? అవన్నీ అయ్యే పని అయితే మనందరం ఇక్కడ జూమ్ లో కూర్చోం కదా, ఏ సినిమాకో ఎల్లుంటాము, ఇక్కడ ఎందుకు కూర్చుంటాము? అవన్నీ అవ్వలేదు కాబట్టే ఇక్కడ వచ్చి జూమ్ లో కూర్చొని మాకేమన్నా సొల్యూషన్ దొరుకుద్దా అని ఇలా చూసుకుంటూ ఉన్నాం. సో ఈ ఈ సిచ్యువేషన్స్ అన్ని
మన చుట్టూ ఉండే మనుషులందరూ మనం అనుకున్నట్లు ఉండరు. కాబట్టి మనకి ఆనందాన్ని ఇచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుందాం. దుఃఖాన్ని ఇచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేద్దాం, మర్చిపోదాం, అవి నావి కాదు అనుకుందాం. సోక్రటీస్ ఎలాగైతే బయటికి వెళ్ళిపోయాడో మనకి నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు అలా మౌనంగా బయటికి వెళ్ళిపోవడమే. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఒక 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 ఊర్లో ఒక స్వామీజీ ఉంటాడు అనమాట. చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. పైనుంచి చిటుకులు చిటుకులుగా నీళ్లు పడతా ఉన్నాయి. ఏందబ్బా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి అని పైకి చూస్తాడు. పైకి చూస్తే ఒక కాకి ఏడుస్తా ఉంది. అరే కాకి ఏడుస్తుందా, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఇట్లా ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. అయ్యా స్వామీజీ, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను అరిస్తే ఇష్యూ ఇష్యూ అని అందరు తోలేస్తారు. నా గొంతు అసలు ఎవరికి ఇష్టం ఉండదు. నేనంటే ఈ మనుషులకైతే మరీ ప్రేమే ఉండదు, ఎంత చులకనా, అందుకే నాకు బాధేస్తుందండి అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అదేం కాదులే, మరి నువ్వు అలాగా భర్త తీసుకున్నావు, పైనుంచి వచ్చేటప్పుడు కాకి జన్మ తీసుకొని వచ్చావు, కాకి అంటే ఇలాగాక ఇంకెలా ఉంటది, కాబట్టి నువ్వేం బెంగపడకు అంటాడు. లేదండి లేదండి, నాకు చాలా బాధేస్తుంది, నా వల్ల కావట్లేదు, చచ్చిపోదాం అనుకుంటున్నానండి అంటది. సరే అయితే నువ్వు ఒక్కసారి కోకిల దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి రాపో, నీకేమన్నా సొల్యూషన్ దొరుకుద్దేమో అంటాడు అనమాట. వెంటనే ఎగురుకుంటా కోకిల దగ్గరికి వెళ్ళి, అసలు నీ గొంతంటే అందరూ ఇష్టపడతారు కదా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఆహా ఓహో, నీ జన్మ ఉత్తమమైంది అని చెప్పి అంటదనమాట. అనగానే కోకిల ఏడుపు మొదలెడుతుంది. ఏడుపు మొదలెట్టి, నా కష్టాలు నీకేం తెలుసు, నాకు అసలు నా గుడ్లు నేను పొదుక్కోవడం కూడా రాక సైగ్గా నీ దగ్గర పెట్టేస్తాను. నేను నల్లగున్నానని ఎంతమంది ఎన్ని అంటారో తెలుసా. నేను ఎప్పుడు వసంత కాలంలో 2 నెలలే నేను పూసేది, మిగతా టైం అంతా తిప్పించుకుంటుంటా. నా గోడు ఎవరితో చెప్పుకోను, మన ఇద్దరికంటే చిలక అదృష్టవంతురాలు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇద్దరు కలిసి చిలక దగ్గరికి వెళ్తారు. చిలక దగ్గరికి వెళ్ళి, నువ్వెంత అదృష్టవంతురాలివి, నీకు ఎన్ని రంగులు ఉన్నాయి, పచ్చగా ముక్క ఎర్రగా అందరూ నిన్ను ఇష్టపడతారు అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు చిలక, నా గోడు ఎవరికి చెప్పుకోవాలి, నేను ఇలా ఉంటాను కదా అని చెప్పి చిలక పలుకులు పలికించుకోవడానికి నన్ను తీసుకెళ్లి పంజరంలో పెట్టేస్తారు, నాకు అసలు స్వేచ్ఛే లేదు, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకేం తెలుసు అని వాపోతుంది. సరే నాకంటే నెమలి జీవితం అద్భుతము అని చెప్తుంది అనమాట. వీళ్ళు నెమలి దగ్గరికి వెళ్తారు. నెమలి దగ్గరికి వెళ్ళి, నీకేంటమ్మా, నువ్వు ఎన్ని రంగులతో ఉన్నావమ్మా, నీ నాట్యం అంటే జనాలకి ఎంత ఇష్టమమ్మా, అది ఇది అంటారు. అయ్యయ్యో నా గోడు మీకేం తెలుసు, నా ఈకల్ని నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళిపోతుంటారు, నాకు ఎంత పెయిన్ వస్తుందో తెలుసా, నా నాట్యం పోయి ఏమన్నా అవుగాక అని చెప్పి దాని కూడా చెప్పుకొని బాధపడి, నీకు అర్థం కావట్లేదు, నీ జీవితమే చాలా అద్భుతము, ఎందుకంటే నీ జోలికి ఎవ్వడు రాడు, నిన్ను పట్టుకోవాలనుకోడు, నన్ను పట్టుకొని నా మాంసం కూడా తినేస్తారు నిర్దాక్షిణ్యంగా, కాబట్టి నీ జీవితం ఎంత అద్భుతము, నిన్ను ఎవరు పట్టించుకోరు, ఎంత స్వేచ్ఛలో ఉన్నావు అని చెప్పి చెప్తుంది అనమాట నెమలి. అప్పుడు మిగతా అన్ని అవును కదా, నిజమే కదా అని చెప్పి అవన్నీ కూడా వత్తాసు పలుకుతాయి నెమలికి. వెంటనే కాకి ఎగురుకుంటా వెళ్ళి, స్వామి నా జీవితం చాలా అద్భుతం స్వామి, మీరు చెప్తే నేను వినలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది స్వామి, నేను సూపర్ స్వామి, చాలు స్వామి అని చెప్పి చెప్తుంది అనమాట. సో మనం కూడా చూడండి, నా కష్టమే పెద్ద కష్టం అనుకుంటాం, పక్కకెళ్ళి చెప్పుకుంటే నీ కష్టం ఏముందమ్మా, నాది ఇంకా కష్టం అని చెప్తారనమాట వాళ్ళు. సో ఎవరి కష్టం వాళ్ళకు ఉంటది, ఎవరి ఆనందం వాళ్ళకు ఉంటది. నీ జీవితంలో అనుకూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకో, ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసేయి. సో మనం ఎప్పుడైతే మన జీవితంలో ఉండే ప్లస్లన్నిటిని పట్టుకుంటామో అప్పుడు హ్యాపీగా ఉంటాము. మనం ఏం చేస్తాము, ఒక్క మైనస్ ఉంటది, అన్ని ప్లస్లే ఉంటాయి మన లైఫ్ లో, ఒక్క మైనస్ ఉంటది, దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్. సో ప్రతికూలమైన విషయాలను వదిలేసి అనుకూలమైన విషయాలని పట్టుకున్నప్పుడు మనం ఆ బ్యాలెన్స్ లో ఎమోషనల్ గా ఇబ్బంది పడకుండా ఉంటాము. కాకి చూడండి, ప్రతికూల విషయాలని పట్టుకుంది,
అందుకే ఏడుపు మొదలెట్టింది. ఎప్పుడైతే అనుకూల విషయాలు పట్టుకుందో అప్పుడు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ నా 4th పాయింట్, భావోద్వేగాలు బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. మనం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకోండి, కోపంలో ఉన్నాము, ఇన్బ్యాలెన్స్ లో ఉన్నాము, లేదు ఎక్కువ ఆనందంలో ఉన్నాము, ఆనందంలో కూడా మనం నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కూడా ఏయో మాట ఇచ్చేస్తుంటాం. అయ్యయ్యో అనవసరంగా మాట ఇచ్చానే అని మళ్ళీ బాధపడతాం. కాబట్టి ఎమోషన్ లో ఉన్నప్పుడు, భావోద్వేగాలు బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే మనం నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్, ఇతరుల భావోద్వేగాలు మనల్ని తాకకుండా కాపాడుకోవాలి. ఇతరుల ఎమోషన్స్ మనల్ని టచ్ చేస్తాయి, దానివల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకని వాళ్ళ భావోద్వేగాలు మనల్ని తాకకుండా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే, మనం నిరంతరం ఆనందంగా ఉన్నప్పుడు, సరైన అవగాహనతో ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు మన ఆరా స్ట్రాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆనందంగా ఉన్నప్పుడు, సరైన అవగాహనతో ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు మన ఆరా గట్టిగా స్ట్రాంగ్ గా అయిపోతుంది. అప్పుడు మన ఆరా ఇతరుల యొక్క ఆ భావోద్వేగాల్ని మన లోపలికి రానివ్వదు. అందుకనే ఎప్పటికప్పుడు మీ ఆరాన్ని లాక్ చేసుకోండి అని చెప్తుంటారు మనకి వంశీ మాస్టర్. ఆరాన్ని లాక్ చేసుకోవడంతో పాటు ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. మాస్టర్స్ ఉన్నారు, నన్ను కాపాడతారు, నాకు ఏ ప్రాబ్లం రానివ్వరు అన్న విశ్వాసంతో ఉండాలి. సీతాదేవి ఎగ్జాంపుల్, సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆమెని అక్కడ చెట్టు కింద కూర్చుంటది. ఆమె లోపలికి వెళ్ళదు. మంచినీళ్ళు ఇస్తాడు. ఆ మంచినీళ్ళు తాగ్గానే ఆమెకి పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదలవుతాయి. అయ్యో ఈ నీళ్ళల్లో ఏదో ఉంది, నేను డిస్టర్బ్ అయిపోతున్నాను అని చెప్పి ఆమె పసిగట్టి ఇంకా రావణాసురుడి యొక్క ఆ ఎమోషన్స్ ని ఈమె రాకుండా లాక్ చేసేసుకుంటది. ఎలా లాక్ చేస్తుంది అంటే, ఆమె నిరంతరం ధ్యానంలో ఉండిపోతుంది. నా రాముడు వస్తాడు, నన్ను కాపాడుకుంటాడు అన్న విశ్వాసంతో ఉండిపోతుంది. అవగాహనతో ఉంటది. ఇతని మాటలు వినడం ద్వారా నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడి నుంచి ఆహారం తీసుకుంటే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి నేను తీసుకోవద్దు అన్న అవగాహనలో ఉంటది. నిరంతరం ధ్యానంలో ఆనందిస్తూ ఉంటుంది. అలాగా తనని తాను కాపాడుకుంటుంది ఫ్రెండ్స్. మన మనసు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ లో ఉందో, ఎవరైనా ఏమన్నా చెప్పారనుకోండి, వెంటనే వినేస్తాం. అవును కదా, నిజమే కదా, విచక్షణే ఉపయోగించం. కాబట్టి మన మనసు డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేలాగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు సరికాని నిర్ణయాలు తీసుకుంటాము. నెక్స్ట్ 6వ పాయింట్. 6వ పాయింట్ లోకి వచ్చేప్పటికి, మనలో భావోద్వేగాలను రగిలించే ప్రతి ఒక్కరూ మనకి శిక్షకులు అని గుర్తించాలి. మనలో ఎమోషన్స్ తెప్పించే వాళ్ళందరూ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మన ఇంట్లో భర్త మామూలు ఎమోషన్ తెప్పించడు, పిల్లలు, వీళ్ళందరూ మనకి శిక్షకులు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ తప్పిస్తేనే కదా బ్యాలెన్స్ చేసుకుంటాం. తప్పించే వాళ్ళు లేనప్పుడు మనం చేసుకునేది ఏముంది చెప్పండి? మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వీళ్ళందరినీ ఓహో నాకు ట్రైనింగ్ ఇస్తున్నావా, భలే ట్రైనింగ్ ఇస్తున్నావబ్బా అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అక్కడే నేర్చుకుంటాం. మనం ఎప్పుడైతే కోప్పడాలి అనుకుంటామో అప్పుడే కోప్పడగలగాలి. ఎప్పుడైతే వాళ్ళని కోప్పడద్దు, ఆపేద్దాం అనుకున్నప్పుడు ఆపేయగలగాలి. అదే బుద్ధత్వ స్థితి ఫ్రెండ్స్. మన చేతుల్లో మనం ఉండటమే బుద్ధత్వ స్థితి. కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? సో అవతలి వాళ్ళు పోట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్బ్యాలెన్స్ లో ఉన్నారని అర్థం చేసుకొని మౌనంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్.
నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేప్పటికి ఒకరు బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు గతంలో చేసిన మేలును గుర్తు చేసుకోవడం ద్వారా భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మూడోది ప్రతికూల విషయాలు వదిలి అనుకూల విషయాలని తీసుకోవాలి. నాలుగోది భావోద్వేగాలు బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఐదోది ఇతరుల భావోద్వేగాలు మనల్ని తాకకుండా కాపాడుకోవాలి. ఆరోది మనలో భావోద్వేగాలను రగిలించే ప్రతి ఒక్కరూ మన శిక్షకులు అని మనం గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, మిగతాది మరి రేపు చెప్పుకుందాంలే. ఈరోజు మనం ఏమేం చెప్పుకున్నాము అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుందాము. అయితే రేపు మీరు మరి ఇంట్లో ప్రాక్టికల్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. దానికోసం కొన్ని చెప్తాను. ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీ మాట మీద ధ్యాస పెట్టండి అవేర్నెస్ తో. మీ భావోద్వేగాల్ని గమనించండి. అవతలి వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నప్పుడు మీరు మీ చేతుల్లో మీరు ఉండగలుగుతున్నారా లేదా చెక్ చేయండి. ఎన్నిసార్లు ఉండలేకపోయారు అనేది నోట్ చేయండి. హోంవర్క్ అన్నమాట ఇది. సో ఎన్నిసార్లు ఇరిటేట్ అయ్యారు అనేది చెప్పాలి. తర్వాత డిటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళ పట్ల అటాచ్మెంట్ ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి రేపు. నేను ఇందాక చేయించాను కదా అలాగా. నెక్స్ట్ ఈ రోజు ఏమేం పాయింట్స్ కవర్ చేసుకున్నామో చూద్దాము. సిద్ధార్థుడు గురించి తెలుసుకున్నాము. సిద్ధార్థుడు సన్యాసం తీసుకొని ఏ విధంగా ఫీల్ అయ్యాడు ఏంటి అన్నది చూసాము. తర్వాత ఆసక్తి, అనాసక్తి, విముఖత, ఈ 3 పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ విద్వత్ సన్యాసం అంటే ఏంటి, అందులో ఉండాలంటే మనం పాయింట్స్ తెలుసుకున్నాము, 5 పాయింట్స్. నెక్స్ట్ భావోద్వేగాలను ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి అన్నది కూడా 6 పాయింట్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మిగతా రేపు తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ చేసి ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మనం లీవ్ అయిపోదాం ఫ్రెండ్స్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉంటే ఇప్పుడే మాట్లాడండి, ఎందుకంటే ఇంకా ధ్యానం చేసిన తర్వాత అలాగే లీవ్ అయిపోతాం. మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మా వాళ్ళు అన్మ్యూట్ ఇస్తారు మీకు. మేడం రికార్డ్ స్టాప్ చేయనా? ఏంటమ్మా? ఆపేసి.